హల్లెలూయా హల్లెలూయా. యేసు వందనాలు 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 వందనాలు. మన రెండు చేతులు ఆకాశము వైపు ఎత్తుదాం. స్తోత్రాలు వందనాలు. భూమి ఆకాశములు సృజించినటువంటి దేవా స్తోత్రాలు. సర్వలోకనాథుడా వందనాలు వందనాలు వందనాలు. సర్వవ్యాప్తి అయినవాడా స్తోత్రం స్తోత్రం. సర్వోన్నతుడా వందనాలు వందనాలు. భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఉండేవాడా స్తోత్రాలు వందనాలు వందనాలు. మహిమా స్వరూపుడవైన మా ప్రభువా స్తోత్రాలు వందనాలు వందనాలు. నడిపించువాడా వందనాలు వందనాలు. సర్వలోకనాథుడా వందనాలు. కోట్లాని కోట్ల దూతలతో పరిశుద్ధుడు 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 యెహోవా పరిశుద్ధుడు 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 అని నిత్యము స్తుతింపబడుతున్న దేవా స్తోత్రాలు. యుగ యుగాలు జీవించుచున్నవాడా స్తోత్రాలు. హృదయ తలంపుల ఆలోచనలు చూచుచున్నవాడా స్తోత్రాలు. మా స్థితిగతులు నాయనా తండ్రి నీకు కనబడుతున్నాయి ప్రభువా స్తోత్రాలు తండ్రి. మమ్మల్ని నడిపించే నాథుడా స్తోత్రాలు. కాపాడేవాడా స్తోత్రాలు. మా శైలమా మా శృంగమా మా కొండ కోట అయినవాడా స్తోత్రాలు స్తోత్రాలు. ఆలోచన కర్త అయినవాడా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధాత్మదేవుడా వందనాలు వందనాలు. మోక్షాన్ని నిచ్చువాడా స్తోత్రాలు. నడిపించువాడా స్తోత్రాలు. నరకాగ్ని నుండి తప్పించువాడా స్తోత్రాలు. పరలోక రాజ్యములు నైనా తండ్రి చేర్చువాడా స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసు వందనాలు 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 వందనాలు. పరిశుద్ధుడైన దేవా స్తోత్రాలు వందనాలు వందనాలు. హృదయ తలంపుల ఆలోచనలు చూచుచున్నవాడా స్తోత్రం స్తోత్రం. గ్లోరీ గ్లోరీ హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని సమయాన్ని మనం ప్రారంభించుకుందాం. మహోన్నతుడా గొప్ప దేవుడా సర్వశక్తి సంపన్నుడా ప్రభువా, గడిచినటువంటి ఇకనైనా దినములన్నీ ప్రభు నీ కృప చేత నీ సంరక్షణ చేత నీ భద్రత చేత మమ్మల్ని ఎంతగానో కాపాడి ప్రభు ఈ యొక్క ప్రభు అతని ఆదివార సమయంలో తండ్రి ఈ ఆదివారం ఆయన రోజున ప్రభు పునరుత్థాన దినమున తండ్రి నీ పాద సన్నిధిలో మేము గడపడానికి, నిన్ను ఆరాధించడానికి, నిన్ను స్తుతించడానికి, నీ నామం బట్టి మేమందరము కూడుకోవడానికి ప్రభువా మా ఎడలను చూపుతున్న ఈ కృపను బట్టి స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా సహాయము దయచేయండి తండ్రి. ఎక్కడైతే నీ నామమును ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్యన నీ ఉంటావని వాగ్దానము చేసిన దేవా సహాయము దయచేయండి. ఈ మధ్యాహ్న కాల సమయములో తండ్రి నీ ప్రభావముతో నాయనా తండ్రి యావరణను నింపండి. నీ మందిర ప్రత్యక్షతో నింపండి ప్రభా. పరలోకపు యొక్క శక్తితో నింపండి తండ్రి. పరలోకపు యొక్క జ్ఞానముతో ఇక్కడ నింపమని అడుగుచున్నాము తండ్రి. మీ దృష్టి మీ మనసు తండ్రి యేసు నామములో ఇక్కడ ఉండును గాక. మా హృదయములో నాయనా తండ్రి తెరవమని అడుగుచున్నాము ప్రభువా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సర్వోన్నతుడా తండ్రి ఆరాధనలో నీవే ఉండండి. వాక్య పరిచర్యలో నీవే ఉండండి ప్రభా. ప్రతి హృదయానికి కావలసినటువంటి ఆహారములో యేసు నామములో మాట్లాడమని అడుగుచున్నాం ప్రభా. మమ్మల్ని బలపరచండి, రోగులు స్వస్థపరచండి, హృదయములను వ్యాధులను తీసివేయండి ప్రభా. ప్రతి అవసరతలో యేసు నామములో నైనా తండ్రి నువ్వు చేయమని అడుగుచున్నాం ప్రభా. స్తోత్రాలు. సహాయము దయచేయండి ఆయన. మా చుట్టూ నీ కంచి వేసి కాపుదలించమని ప్రభు. ఈ టెక్నాలజీ ద్వారా ఎవరైతే చూస్తున్నారో ప్రభు యేసయ్యా తండ్రి ఏ హృదయాన్ని అయితే నువ్వు తాకుతున్నావో, ఎవరైతే సమయమును వెచ్చిస్తున్నారో, ఎవరైతే ఈ ఆరాధనలో ఏకీభవిస్తున్నారో, ఎవరైతే తండ్రి దూర ప్రాంతం నుండి చూస్తున్నారో తండ్రి ఈ ఆరాధనలో గొప్ప విడుదల కలిగించండి. ఆయన వ్యాధి బాధల నుంచి విడుదల కలిగించండి, దుఃఖం నుంచి విడుదల కలిగించండి ప్రభా. అనారోగ్యం నుంచి విడుదల కలిగించండి నాయా తండ్రి. వేదన నుంచి విడుదల కలిగించండి ప్రభా. కన్నీటి నుంచి విడుదల కలిగించండి. ప్రతి అవసరతలు యేసు నామములో తీర్చమని అడుగుచున్నా. జాబుల కోసం ఎదురు చూసిన జాబులు దయచేయండి ప్రభా. వివాహం కోసం ఎదురు చూసిన వివాహాలు దయచేయండి. ప్రతి జీవితాన్ని నువ్వు తాకమని అడుగుచున్నారు. ప్రతి కుటుంబాన్ని నువ్వు తాకమని అడుగుచున్నారు. వారు ఏ ప్రాంతం నుండి చూస్తున్నారో, ఏ గృహముల యొద్ద నుండి చూస్తున్నారో ఆ ప్రాంతాన్ని ఆ గృహాన్ని ఈ అభిషేకముతో నింపమని అడుగుచున్నాను ప్రభువా. సహాయము దయచేయండి తండ్రి. ఈ నామము బట్టి నిలబడుతుండగా పరిశుద్ధాత్మ దేవుడా నీవే అధ్యక్షత వహించి మమ్మల్ని ముందుకు నడిపించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రతి ఒక్కరికి మా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తామండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ అందరితో కలిసి ఈ గ్రామంలో దేవుని యొక్క వాగ్దానం కలిగినటువంటి గ్రామంలో మనందరం కలిసి దేవుని స్తుతించడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. సంతోషం ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరు మన రెండు చేతుల ఆకాశం అయిపోయింది ఆ దేవాదేవుని స్తుతించడం. హల్లెలూయా. యేసయ్య నామములో శక్తి ఉన్నది.
మన పాపాలు క్షమించబడాలన్నా, మన జీవితాలు బాగు చేయబడాలన్నా, మన జీవితంలో ఆశీర్వాదములు చూడాలన్నా, మన యొక్క గమ్యము సరైన మార్గంలో ఉండాలన్నా, రోగులకి స్వస్థత కలగాలన్నా, దురాత్మల చేత నుంచి విడుదల పొందాలన్నా కూడా యేసయ్య నామములోనే సమస్తం సాధ్యం. ప్రైజ్ ది లార్డ్. అలాగే ఈ పాట పాడి ప్రతి ఒక్కరు కూడా ఆ దేవాదేవుని స్తుతించుదాం. ప్రతి ఒక్కరు యవనస్తులందరూ కూడా ఇక్కడ రావాలి, పాడుదాం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని పవిత్రపరిచే నది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. దురాత్మలను పరదోలే శక్తి కలిగినది యేసయ్య నామం, దుఃఖితనాదరించే శక్తి కలిగినది యేసయ్య నామం, దురాత్మలను పరదోలే శక్తి కలిగినది యేసయ్య నామం, దుఃఖితనాదరించే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. సృష్టిని శాసించగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం, మృతులను లేపగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం, సృష్టిని శాసించగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం, మృతులను లేపగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపాలను క్షమించే
శక్తి కలిగినది యేసయ్య నామం పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా పాటు చెప్పకూడదు ఆరాధించడం హల్లెలూయా యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా గురి యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామంలో ఉన్నదయ్యా దురాత్మలను పరదూరే శక్తి కలిగినది యేసయ్య నామం దుఃఖితనాదరించే శక్తి కలిగినది యేసయ్య నామం దురాత్మలను పరదూరే శక్తి కలిగినది యేసయ్య నామం దుఃఖితనాదరించే శక్తి కలిగినది యేసయ్య నామం యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తి నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని యేసయ్య నామంలో చదువు ఆరాధించుదాం హల్లెలూయా ప్రజలు చప్పలు కొడుతూ ఆరాధించుదాం యేసయ్య నామములో ఫలము ఉన్నది యేసయ్య నామములో శక్తి ఉన్నది మన పాపములు క్షమించబడాలంటే యేసయ్య నామం దురాత్మలు పారద్రోలబడాలంటే యేసయ్య నామములో శక్తి ఉన్నది యేసయ్య నామములో శక్తి ఉన్నదని నువ్వు గ్రహించినట్లయితే పాపం నుంచి విడుదల కలుగుతుంది దుఃఖములో నుంచి విడుదల కన్నీటి నుంచి విడుదల నీ యొక్క లోకములో ఉన్నటువంటి వేదన నుంచి నీకు విడుదల పాప బంధకముల నుంచి విడుదల శరీరాశం నుంచి విడుదల దుఃఖ బంధకాల నుంచి విడుదల కలగబోతుంది యేసయ్య నామములో శక్తి ఉన్నది యేసయ్య నామములో అద్భుతములు ఉన్నాయి యేసయ్య నామములో స్వస్థత ఉన్నది యేసయ్య నామములో శక్తి విడుదల కాబోతున్నది యేసయ్య నామములో ఆయన ప్రభావం కనబడబోతుంది హల్లెలూయా 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 యేసు వందనాలు 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 ప్రభువా పరిశుద్ధాత్మ దేవుడా స్తోత్రం 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 హల్లెలూయా 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 ప్రతి ఒక్కరు మోకరించిన ప్రియ స్నేహితులారా ఈ మధ్యాహ్న కాల సమయమందు నువ్వు సమయాన్ని వెచ్చిస్తున్నావు నీకున్నటువంటి సమస్యను విడిచిపెట్టి ఆయన పాద సన్నిధిలో నువ్వు గడుపుతున్న ప్రతి సెకను ప్రతి నిమిషము కూడా ఆయన పరలోకములో నుంచి ఆయన యొక్క సన్నిధి కాంతి నీ మీద ప్రకాశింపబడుతున్నటువంటి సమయము ఆయన హస్తము నీ మీదకు దిగిరాబోతుంది ఆయన హస్తము నీ హృదయములో ఉన్నటువంటి వేదనలపై విడుదల కలిగించడానికి ఆయన హస్తం ఇక్కడ చాపబడి ఉన్నది ఆయన దృష్టి ఆయన మనసు ఆయన యొక్క ఆలోచనలు మనపై ఉంచి ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు స్నేహితులారా మీ హృదయమును ఆయన వైపు చూడండి యేసయ్య నామములో శక్తి ఉన్నదని గ్రహించినటువంటి గుడ్డివారు దావీదు కుమారుడా కరుణించుము మాకున్నటువంటి గుడ్డితనం నుంచి మాకు విడుదల కలిగించమన్నప్పుడు అనేకమైనటువంటి జనసమూహం ఆయన చూడడానికి మాత్రమే వచ్చేది కానీ వెళుతున్నటువంటి వ్యక్తిలో దేవుని శక్తి ఉన్నది వెళుతున్నటువంటి యొక్క దేవునిలో అద్భుతములు ఉన్నవి యేసులో శక్తి ఉన్నది యేసులో అద్భుతము ఉన్నవి యేసులో స్వస్థత ఉన్నది యేసులో ఆయన కరుణిస్తే మా జీవితాలు బాగుపడతాయని గ్రహించినటువంటి పుట్టువారు స్వస్థతను పొందారు దురాత్మ చేతల బాధింపబడుతున్న వారికి విడుదల కలిగింది పక్షవాయువుతో ఉన్న వారికి విడుదల కలిగింది హృదయములో వేదన దుఃఖము కన్నీటితో ఉన్న వారికి విడుదల కలిగింది ఈ మధ్యాహ్న కాల సమయమందు నువ్వు ఆరాధిస్తున్నటువంటి యేసు క్రీస్తులో అద్భుతములు చేయగలడని నువ్వు నమ్మితే చాలు విశ్వసిస్తే చాలు నువ్వేమైతే ఆశపడుతున్నావో ఏమైతే కోరుకుంటున్నావో ప్రతి విషయాలపై దేవుడు
విషయాన్ని ఇవ్వబోతున్నాడు. నువ్వు కోరుకున్న ప్రతి విషయాలపై ఆయన హస్తము దిగి రాబోతుంది. నీ కుటుంబ పరిస్థితులపై ఆయన హస్తము దిగి రాబోతుంది. నీ జీవితంపై ఆయన హస్తము దిగి రాబోతుంది. యేసు యొక్క శక్తి నీ కుటుంబం చూడబోతుంది. నీ జీవితంలో దేవుని కార్యములు చూడాలంటే, నీ జీవితంలో నీ కుటుంబంలో దేవుని కార్యములు చూడాలంటే, నా యేసు సర్వశక్తి సంపన్నుడని, యుగ సమాప్తి వరకు తోడైన దేవుడని, పరలోకానికి చేర్చే దేవుడని నీవు నేను నమ్మినట్లయితే, రాబోయే ప్రళయం నుంచి కాపాడగల సమర్థుడని నీవు నమ్మినట్లయితే, ఆయన యొక్క శక్తి విడుదల కాబోతుంది. నీ జీవితంలో విడుదల కాబోతుంది. ప్రియ స్నేహితులారా, హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా స్తోత్రాలు తండ్రి. శక్తి సంపన్నుడా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. గ్లోరీ 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 గ్లోరీ. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా. పదవరం కళ్ళు మూసుకుని పాడదాం. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా. ప్రేమించేదా 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 ప్రేమించేదా. నా ప్రాణమున్నంత వరకు, నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నీ మహిమలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నీ మహిమలో చేరే వరకు. ప్రార్థించేదా యేసు రాజా, నిన్నే ప్రార్థించేదా. ప్రార్థించేదా యేసు రాజా, నిన్నే ప్రార్థించేదా. ప్రార్థించేదా 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 ప్రార్థించేదా. నా ప్రాణమున్నంత వరకు, నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నీ మహిమలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నీ మహిమలో చేరే వరకు. స్తుతించేదా యేసు రాజా, నిన్నే స్తుతించేదా. స్తుతించేదా యేసు రాజా, నిన్నే స్తుతించేదా. స్తుతించేదా 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 స్తుతించేదా. నా ప్రాణమున్నంత వరకు, నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నీ మహిమలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నీ మహిమలో చేరే వరకు. ప్రకటించేదా యేసు రాజా, నిన్నే ప్రకటించేదా. ప్రకటించేదా యేసు రాజా, నిన్నే ప్రకటించేదా. ప్రకటించేదా 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 ప్రకటించేదా. నా ప్రాణమున్నంత వరకు, నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నీ మహిమలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు,
నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నీ మహిమలో చేరే వరకు గణపరిచేదా యేసు రాజా, నిన్నే గణపరిచేదా, గణపరిచేదా యేసు రాజా, నిన్నే గణపరిచేదా, గణపరిచేదా యేసు రాజా, నిన్నే గణపరిచేదా, ప్రార్థించేదా యేసు రాజా, నిన్నే ప్రార్థించేదా, ప్రార్థించేదా యేసు రాజా, నిన్నే ప్రార్థించేదా, ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, స్తుతించేదా యేసు రాజా, నిన్నే స్తుతించేదా, స్తుతించేదా యేసు రాజా, నిన్నే స్తుతించేదా, ప్రకటించేదా యేసు రాజా, నిన్నే ప్రకటించేదా, ప్రకటించేదా యేసు రాజా, నిన్నే ప్రకటించేదా, ప్రకటించేదా యేసు రాజా, నిన్నే ప్రకటించేదా, గణపరిచేదా యేసు రాజా, నిన్నే ప్రకటించేదా, గణపరిచేదా యేసు రాజా, నిన్నే గణపరిచేదా, స్తుతించేదా యేసు రాజా, నిన్నే స్తుతించేదా, ప్రార్థించేదా యేసు రాజా, నిన్నే ప్రార్థించేదా, గణపరిచేదా యేసు రాజా, నిన్నే గణపరిచేదా, నా ప్రాణమున్నంత వరకు, నీ మట్టిలో చేరే వరకు, ప్రజలు మూసుకుందాం, నా ప్రాణమున్నంత వరకు, నీ మహిమలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నీ మహిమలో చేరే వరకు. అవును యేసయ్యా తండ్రి, ఈ భూలోకములో ప్రభువా నాయన మా బ్రతుకు దినములన్నీ నాయన చూస్తున్నటువంటి దేవుడు తండ్రి, ప్రభువా మేము చేసిన పనులు చూస్తున్నటువంటి దేవుడు, మా కుటుంబాన్ని చూస్తున్న దేవుడు, మా హృదయమును చూస్తున్నటువంటి దేవుడు, మేము బయటికి వెళుతున్నప్పుడు వస్తున్నప్పుడు అయా రాకపోకలు ఎందు ప్రయాణములో తండ్రి, జాబుల్లో, చేతి పనుల్లో, వ్యాపారాల్లో నేను మేమే చోట ఉన్నా తండ్రి ప్రభువా నాదా నువ్వు ఎప్పుడు మమ్మల్ని చూస్తున్నటువంటి దేవుడు తండ్రి. అయా మా జీవితంలో తండ్రి, అయా మా బ్రతుకు దినములన్నీ తండ్రి యేసయ్యా నిన్ను గణపరిచే వారముగా తండ్రి, నిన్ను స్తుతించే వారముగా, నిన్ను ఆరాధించే వారముగా, నిన్ను ప్రార్థించే వారముగా, నిన్ను ప్రకటించే వారముగా తండ్రి ఈ మధ్యాహ్న కాల సమయములో అయా ఏ హృదయం అయితే నైనా పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ ఫలముతో, పూర్ణ శక్తితో నీ వైపు చూస్తూ నిన్ను ఆరాధించి ఉన్నారు యేసయ్యా, మా బ్రతుకు దినములో నీ కోసం నిలబడే కృపను దయచేయండి, నిన్ను ఆరాధించే కృపను మాకు దయచేయండి, నిన్ను ప్రకటించే భాగ్యమును ప్రతి ఒక్కరికి దయచేయండి, నిన్ను ప్రేమించే భాగ్యమును ప్రతి ఒక్కరికి దయచేయండి, నిన్ను ప్రకటించే భాగ్యమును, నిన్ను గణపరిచే భాగ్యమును, నిన్ను ఆరాధించే భాగ్యముని లోకానికి నిన్ను గురించి తెలియజేసేటువంటి గొప్ప ధన్యతను నిన్ను ఆరాధిస్తున్న ప్రజల పైన అభిషేకము వచ్చును గాక, ఇక్కడున్న ప్రతి ఒక్కరి పైన తండ్రి నీ ప్రణాళిక ఉండును గాక తండ్రి. అయ్యా హృదయాలతో మాట్లాడండి తండ్రి,
అయ్యా లోకం వైపు చూస్తే ప్రభా నిన్ను స్తుతించలేం, అయ్యా లోకాశల వైపు చూస్తే నిన్ను ఆరాధించలేం, లోకం వైపు చూస్తే నిన్ను కనపరచలేం, లోకం వైపు చూస్తే ప్రభా నిన్ను గురించి మేము ప్రార్థన చేయలేం, లోకాశల వైపు చూస్తే నిన్ను ప్రకటన చేయలేం ప్రభా, నిన్ను ప్రకటించలేం, నీ వార్తను గురించి నేను లోకానికి చాటలేము ప్రభా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఏ హృదయం అయితే లోకాశల్లో ఉన్నదో ప్రభా, ఏ హృదయం అయితే బంధకాల్లో ఉన్నదే ప్రభా, అయ్యా నీలో ఉన్న శక్తిని చూడలేక గుండెతనంతో ఎవరైతే ఆత్మీయ గుండెతనంతో ఉన్నారో ప్రభా, నిజమైనటువంటి దేవుడు అయినటువంటి నిన్ను చూడలేక గుండెతనము, ఆధ్యాత్మికమైనటువంటి గుండెతనం ఎవరైతే కలిగి ఉన్నారో వాటి అన్నిటిని శుద్ధీకరించండి, కడగండి ప్రభా, పవిత్రులు చేయండి. అయ్యా నీలో మోక్షము ఉన్నది తండ్రి, కలువరి యొక్క సిలువలో తండ్రి, కలువరి యొక్క సిలువలో బలియాగములో ప్రభువా పాపములకు విడుదల ఉన్నది, పాపములకు క్షమాపణ ఉన్నది, దేవునితో సమాధానము ఉన్నది, పరలోక రాజ్యానికి మోక్ష మార్గము ఉన్నది. సిలువలో అద్భుతము కనబడుతుంది, సిలువలో దేవుని శక్తి కనబడుతుంది, సిలువలో లోక రక్షకుని యొక్క ప్రణాళిక కనబడుతుంది. ఏ యొక్క జీవితాలు సిలువ వైపు చూస్తారు, ఏ కుటుంబాలు కలువరి సిలువపై చూస్తారు, ఏ ప్రాంతాలు దేవుని యొక్క రక్షణ అయినటువంటి సిలువ వైపు చూస్తారు, వాళ్ళకి మోక్షము ఉన్నది, రక్షణ మార్గము ఉన్నది, రాబోయే ప్రళయం నుంచి భద్రత ఉన్నది, కుటుంబాలకు రక్షణ, ప్రాంతాలకు రక్షణ, దేశాలకు రక్షణ, సమాజానికి రక్షణ. సిలువ వైపు చూస్తేనే భద్రత, మోక్షము ప్రభువా. ఈ మధ్యాహ్న కాల సమయములో శ్రేష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి నాయన నీ ప్రణాళికను చూడలేక ఈ లోకాశల్లో పరిగెట్టుతున్నటువంటి నాయన ధనం కోసం పరిగెడుతున్న వారితో మాట్లాడండి. లోకములు నాయన తండ్రి గర్వముతో నింపబడిపోతున్న హృదయాలతో మాట్లాడండి. అయ్యా ఎంత సంపాదించుకున్న బట్టికే చేరవలసినటువంటి వారము ప్రభా, ఏమి సంపాదించిన మాతో రాదు ప్రభా. స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రతి హృదయముతో మాట్లాడండి యేసయ్య, ప్రతి వ్యక్తితో నువ్వు మాట్లాడండి ప్రభు తండ్రి. హృదయములకు నెమ్మది కలగాలన్న, కుటుంబాలు శాంతి సమాధానం ఉండాలన్న తండ్రి, కలువరి యొక్క సిలువపై ఏ కుటుంబాలైతే చూస్తాయో, యేసు క్రీస్తు బలి యాగం వైపు ఏ జీవితాలైతే చూస్తాయో వారిలో తగ్గింపు కనబడుతుంది, వారిలో ప్రేమ కనబడుతుంది, వారిలో సమాధానం కనబడుతుంది ప్రభా. అనేకమైన కుటుంబాలకు సమాధానం లేక, అనేక జీవితాలకు సమాధానం లేక, అనేకమైనటువంటి ప్రాంతాలకు సమాధానం లేకున్నటువంటి పరిస్థితుల్లో వచ్చినటువంటి సమయంలో నువ్వు మాట్లాడండి. స్తోత్రం స్తోత్రం. ప్రతి ఒక్కరం స్నేహితులారా, ప్రతి ఒక్కరం ఒకసారి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రతి ఒక్కరం మీకోసం మీ యొక్క కుమారులు కుమార్తెల కోసం ప్రార్థన చేద్దాం. స్తోత్రం స్తోత్రం. యేసుక్రీస్తు వారు అంటున్నారు, యెరూషలేము కుమార్తెలరా, యెరూషలేము కుమార్తెలరా, మీ కోసం మీ పిల్లల కోసం కన్నీరు కార్చండి. ఎందుకంటే మీరు కన్నీరు కార్చడం వల్ల, మీరు ఆయన వైపు చూడడం వల్ల, మీ పరిస్థితులు ఆయనకు చెప్పడం వల్ల ఆయన ప్రతి సమస్యను విడుదల కలిగించబోతున్నాడు. నీ జీవితంలో నువ్వు ఏదైతే ఆయన సన్నిధానంలో ఇప్పుడు పాద సన్నిధిలో పెడుతున్నావు ప్రియ స్నేహితులారా, ప్రియులారా, దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఈ మధ్యాహ్న కాల సమయంలో సహోదరి సహోదరుడా, కుటుంబస్తులారా, స్నేహితులారా, ప్రాంత ప్రజలారా, అధికారులారా, దేవుని యొక్క రక్షణ ఈ యుగాంతములో దేవుని యొక్క రక్షణ నీ కుటుంబం చూడాలన్నా ప్రియ స్నేహితులారా, ఈ రోజు దేవుని యొక్క వాక్యం మనందరితో మాట్లాడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యేసయ్య మనతో ఉన్నారు. ఆయన ఆత్మ సాన్నిధ్యం మనం అనుభవిస్తున్నాం. దేవుని వైపు నువ్వు చూడాలి. రాబోతున్న ప్రళయం నుంచి నీ కుటుంబం రక్షించబడాలన్నా, నీ కుటుంబంలో పరిస్థితులన్నీ కూడా దేవుని చేత భద్రం చేయబడాలన్నా ఆయన సన్నిధానంలో నీ హృదయాన్ని కుమ్మరించు. అన్న ఎంతో దుఃఖముతో దేవుని మందిరానికి వచ్చింది, కన్నీటితో వచ్చింది, వేదనతో వచ్చింది, అవమానముతో వచ్చింది, అనేకమైన నిందలతో వచ్చింది, కన్నీరు కాల్చింది. హృదయముతోనే దేవునితో మాట్లాడుతుంది. ఎవరికి చెప్పడం లేదు. హృదయముతోనే యేసయ్య నా సమస్య ఇది, నా కుటుంబ పరిస్థితి ఇది, నా యొక్క భర్త పరిస్థితులు ఇది, మా యొక్క జీవిత పరిస్థితులు ఇవి. అయ్యా నువ్వు దర్శించండి ప్రభా. హృదయములు చూసే దేవుడు అన్నావు ప్రభా. మేము చెప్పక మునిపే మా అవసరతలు నీకు తెలుసున్నావు తండ్రి. నీతో నేను చెప్పుతున్నాను, నా సమస్య ఇది ప్రభా. అయ్యా అందరూ గొడ్రాలు అని నన్ను అంటున్నారు ప్రభా. నిందలు భరించలేకపోతున్నాను ప్రభా. గర్భఫలం ఇచ్చేటువంటిది నీవే కదా తండ్రి. యేసయ్యా ఈ నింద నుంచి నాకు విడుదల కలిగించండి, ఈ అవమానం నుంచి నాకు విడుదల కలిగించండి, ఈ కన్నీరు నుంచి నాకు విడుదల కలిగించండి అని ప్రార్థించినప్పుడు దేవుని సన్నిధానంలోకి వచ్చినటువంటి అన్న సంతోషంతో బయటకు వెళ్ళింది.
వాగ్దానముతో బయటకు వెళ్ళింది, ఆశీర్వాదముతో బయటకు వెళ్ళింది, సమాధానముతో వెళ్ళింది, వచ్చినట్టుగా కాదు వెళ్ళింది, దేవుని శక్తితో వెళ్ళింది, దేవుని అభిషేకముతో వెళ్ళింది, దేవుని ప్రణాళికతో వెళ్ళింది, దేవుని యొక్క గొప్ప ప్రణాళికతో వెళ్ళింది. ఈ రోజు ఈ మధ్యాహ్న కాల సమయం ముందు ఇక్కడున్న ప్రతి ఒక్కరితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ సమస్య అయితే ఈ మధ్యాహ్న కాల సమయం ముందు ఆయన పాద సన్నిధిలో పెడుతున్నావో ప్రతి సమస్య నుంచి విడుదల కలుగుతుంది, ప్రతి సమస్య నుంచి యేసు నామములో విడుదల కలుగుతుంది, నీ కుటుంబ పరిస్థితుల నుంచి విడుదల కలుగుతుంది, వ్యసనముల నుంచి విడుదల కలుగుతుంది, లోకాశం నుంచి విడుదల కలుగుతుంది. రక్షణ లేని కుటుంబాలకు రక్షణ కలుగుతుంది, ప్రాంత ప్రజలకు గొప్ప దీవెన కలుగుతుంది. నువ్వు ప్రార్థన చేయడం మొదలు పెడితే దేవుడు ఇంటి నుంచి జవాబు దయచేయబోతున్నాడు. ప్రియ స్నేహితులారా, ఈ రోజు ఈ మధ్యాహ్న కాల సమయం అందు మన కోసం కలువరి శిలువపై బలియాగమైపోయి యుగ సమాప్తి వరకు మృత్యుంజుడై మరణాన్ని గెలిచి లేచి యుగ సమాప్తి వరకు తోడై ఉండి ఎక్కడైతే ఆయన నామం ఇద్దరు ముగ్గురు కూడి ఉంచున్నారు, ఎక్కడైతే విరిగి నలిగిన మనసుతో ఎవరైతే ఏ సహోదరైతే ఏ సహోదరులైతే ఎక్కడైతే ప్రార్థన విజ్ఞాపనం చేస్తున్నారో ప్రియ స్నేహితులారు, కన్నీటితో దుఃఖిస్తున్నారు, ప్రతి ఒక్కరిని ఆయన ఆత్మరూపుడిగా ఉండి ఆయన చెయ్యి నీ భుజం మీద వేసి నిన్ను ధైర్యపరుస్తున్నారు కదా. ఆయన వైపు చూడకుండా విడుదల లేదు, ఆయన వైపు చూడకుండా జీవితాలు బాగుపడవు, ఆయన వైపు చూడకుండా నీ కష్టాల నుంచి విడుదల కలగదు, ఆయన వైపు చూడకుండా నీ కన్నీటికి విడుదల కలగదు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రార్థన చేయండి. ప్రాంతాల్లో గొప్ప రక్షణ కలగాలి, దేశంలో గొప్ప రక్షణ కలగాలి, రాష్ట్రాలు కదిలించబడాలి, ప్రజల హృదయాలు మన్నించబడాలి, సమస్త శరీరంలో కూడా ఆయన రక్షణ చూడాలంటే, ప్రతి వారి యొక్క మోకాలైన నామములో వంగాలంటే, దేవుని కార్యములని కుటుంబంలో చూడాలన్నా, నీ జీవితంలో చూడాలన్నా, నీ ప్రాంత ప్రజలు చూడాలన్నా, దేశ ప్రజలు చూడాలన్నా, రాష్ట్ర ప్రజలు చూడాలన్నా ప్రార్థన మాత్రమే సాధ్యం. హల్లెలూయా, గ్లోరీ గ్లోరీ గ్లోరీ. స్తోత్రాలు, వందనాలు. స్నేహితులారా, ప్రియులారా, దేవుని యొక్క నామం బట్టి మన అందరము కూడా సహోదరులము. దేవుని యొక్క కలువరి శిలువపై లోక రక్షకుడు పరియాగమైపోయినటువంటి పరియాగం ద్వారా ఆయనను విశ్వాసం ఉంచడం ద్వారా స్నేహితులారా, దేవుడు పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు నీతో. నీ హృదయాన్ని చూసే దేవుడు మన మధ్యన ఉన్నాడు, నీ ఆలోచన చూస్తున్న దేవుడు మన మధ్యన ఉన్నాడు. నువ్వు ఎలాంటి బంధకాలకు బంధింపబడి ఉన్నావేమో, విడుదల కోసం ఆశపడుతున్నావేమో, దేవుడిని విడిపించడానికి మన మధ్యన ఉన్నాడు. నీ భర్త జీవితాన్ని దేవుని వైపు తిప్పగల సమర్థుడు ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు కార్యాన్ని చేస్తాడు. ఆయన సన్నిధానానికి నువ్వు చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. వాక్యం కోసం మనం వచ్చినటువంటి ప్రార్థన నడిపిస్తుండగా ప్రతి ఒక్కరం ప్రార్థనలో ఏకీవించుదాం. ప్రతి ఒక్కరం స్తోత్రం, స్తోత్రం. ప్రభు మాతో మాట్లాడండి తండ్రి. ప్రతి ఒక్కరు హృదయాన్ని తెలుసుకునే దేవుడు తన వాక్యంతో మాట్లాడబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరం దేవుని యొక్క వాక్యం జీవితాలు మార్చేది, దేవుని యొక్క వాక్యం నీ స్థితిగతులు మార్చేది, దేవుని యొక్క వాక్యం నడవలసిన మార్గంలో నడిపించేది, దేవుని యొక్క వాక్యం మోక్ష మార్గానికి నడిపించేది, దేవుని యొక్క వాక్యం నేను పవిత్రపరిచేది, దేవుని యొక్క వాక్యం మన హృదయ ఆలోచనలు మార్చేది, దేవుని యొక్క వాక్యం మనకి శక్తినిచ్చేది. హల్లెలూయా, స్తోత్రాలు, స్తోత్రాలు. గ్లోరీ గ్లోరీ గ్లోరీ. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. స్తోత్రాలు, వందనాలు. ఓ యేసు, వందనాలు, వందనాలు యేసయ్యా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుందాం. ప్రార్థనలు ఏకీవించుదాం. స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యన ఉన్నాడు. నీ యొక్క కుటుంబ పరిస్థితులు దేవునికి తెలియజే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ గ్లోరీ 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 గ్లోరీ. యేసయ్యా, వందనాలు, 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 వందనాలు. సర్వోన్నతుడా, వందనాలు, 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 వందనాలు. సర్వశక్తి సంపన్నుడా తండ్రి యేసయ్యా, స్తోత్రాలు, వందనాలు ప్రభువా. ఓ గ్లోరీ గ్లోరీ గ్లోరీ. మహిమ 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 మహిమ. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేయండి. హల్లెలూయా, ఆమేన్. స్వస్థత దయచేయండి ప్రభువా. ఓ గ్లోరీ 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 గ్లోరీ. ఆమేన్, 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 ఆమేన్. జీసస్. ఓ గ్లోరీ గ్లోరీ. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఓ లార్డ్ జీసస్, ప్రైజ్ ది లార్డ్. వందనాలు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓ గ్లోరీ గ్లోరీ. మహిమ మహిమ.
వందనాలు యేసయ్యా, స్తోత్రాలు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓ గ్లోరీ. మాతో మాట్లాడండి తండ్రి. అయ్యా, మా జీవితాలతో మాట్లాడండి, మా పరిస్థితులతో మాట్లాడండి, మా భవిష్యత్ ఏంటో తెలియజేయండి యేసయ్యా. స్తోత్రాలు, వందనాలు యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ప్రభు ఆయన ద్వారాలు తెరవండి, దహించి అగ్ని నడుస్తున్న వాగ్దానం చేసిన దేవుడు, చేయబట్టుకుని నడిపించే దేవుడు యేసయ్యా. మాట్లాడండి. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా. ఓ గ్లోరీ, గ్లోరీ, మహిమ యేసు, యేసు. వందనాలు యేసయ్యా. ఓ లార్డ్ జీసస్, పరిశుద్ధాత్మ దేవుడా యేసయ్యా, నీ ప్రసన్నత, నీ వెలుగు ఇక్కడ ఉండును గాక, నీ అభిషేకము నాకు కనబడును గాక, నీ ప్రభావముతో నింపబడును గాక తండ్రి. గ్లోరీ, గ్లోరీ. ఆమేన్. జీసస్, వందనాలు లార్డ్. ఆమేన్. ఆమేన్. గ్లోరీ. ఆమేన్. గ్లోరీ. విడుదల దయచేయండి ప్రభువా. యేసయ్యా, విడుదల దయచేయండి తండ్రి. అయ్యా, రోగస్తుల నుంచి నాయనా తండ్రి, ప్రవేశం నుంచి విడుదల దయచేయండి యేసయ్యా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓ గ్లోరీ. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. జీసస్, వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. గ్లోరీ, గ్లోరీ, గ్లోరీ. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆమేన్, ఆమేన్. జీసస్, వందనాలు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. వందనాలు. ఆమేన్, ఆమేన్. జీసస్, గ్లోరీ. సహాయం ఆమేన్. అన్ని విషయాలకు తోడు నీకు హల్లెలూయా. ప్రతిఫలం దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుచున్నాను పరలోకం. ఆమేన్. ప్రతి ఒక్కరు కూడా నిల్చుందాం, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. ప్రతి ఒక్కరు ప్రియ స్నేహితులారా, ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క వాక్యమును మనం అందరం కూడా ధ్యానించుకుందాం. ప్రతి ఒక్కరు కూడా కొరింథీ పత్రిక మొదటి అధ్యాయము నుంచి కొరింథీ పత్రిక మొదటి అధ్యాయము నుంచి ప్రతి ఒక్కరు తీసుకున్న ప్రియ స్నేహితులు, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి సమయం కనుక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనం. కూర్చుందాం. మీ అందరు నిలబడండి, పెద్దవాళ్ళు కూర్చోవచ్చు. మొదటి అధ్యాయం 18వ వచనం చదవండి. నేను చదువుతాను. సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని యొక్క శక్తి. హల్లెలూయా. మరొక నేను చెప్తానంటే చదువుతాను. పైనుంచి ఒకసారి మనం చదివితే ఈ లేఖన భాగం, బాప్తిసమిచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు గాని క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను పంపెను. సిలువని గుర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని యొక్క శక్తి అయినది. ఆమేన్. హల్లెలూయా. ప్రశ్నలో ప్రతి ఒక్కరు కూర్చుందాం. దేవుడు తన యొక్క లేఖన భాగం బట్టి మన అందరితో మాట్లాడదు గాక. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఒక్కరు కూడా స్నేహితులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న లేఖన భాగం ఏంటంటే సిలువను గురించిన వార్త. హల్లెలూయా. ఈ రోజు మనం ఇక్కడ ఉన్నామంటే చూడండి, లోకానుసారమైనటువంటి యొక్క రాజకీయ నాయకులు మీటింగ్ పెట్టారంటే అక్కడ జన సమూహం దేని బట్టి కూడుకుంటారు? రాజకీయ సంబంధించినటువంటి ఒక మీటింగ్, లోకానుసారమైన మీటింగ్. లేదంటే ఇక్కడ చాలా మంది కొన్ని విషయాలు లోకానుసారంగా యూత్ మీటింగ్స్ అని సంథింగ్, కాలేజీకి సంబంధించినటువంటి చాలా ఇతర కారణాలు జరుగుతూ మీటింగ్స్ అనేటువంటి ఉంటాయి. వివాహ సంబంధించినటువంటి ఇవి. సిలువను గురించినటువంటి వార్త గురించి మనం ఈ రోజు మన ఆత్మీయ ఆహారం కోసం మనం అందరం కూడా ఇక్కడ ఏమయ్యామండి కూడుకున్నాం. హల్లెలూయా. చూడండి, ఒక విషయం మనం చూసినట్లయితే వివాహం జరగాలంటే అక్కడ అనేక మంది జన సమూహం ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు. అక్కడ ఎందుకు అంతమంది వచ్చారంటే వివాహం జరుగుతుంది అంటే వివాహానికి సంబంధించినటువంటి యొక్క నిమిత్తం ప్రజలు అక్కడ అనేక మంది కూడుకున్నారు. ఈ రోజు ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం అందరం కూడా ఇక్కడికి వచ్చినామంటే యేసు యొక్క కలువరి యొక్క సిలువను బట్టి ఈ రోజు మనం వచ్చాం. హల్లెలూయా. ఆ ఈ రోజు ఆ కలువరి సిలువపై యేసు క్రీస్తు మరణించకపోతే, బలియాగం అవ్వకపోతే ఈ రోజు నీవు నేను కూడా ఇక్కడ ఉండం. హల్లెలూయా.
ఈ ప్రపంచ వ్యాప్తంగా కూడా అనేక మంది వారి జీవితంలో మార్చుకోలేకుండా లోకానుసారంగా జీవించేవారు. కానీ ఈ రోజు ఈ ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది లోకానుసారమైన జీవితాన్ని విడిచిపెట్టి భవిష్యత్తు ఒకటి ఉంది, ఆత్మ చనిపోయిన తర్వాత ఒక జీవితం ఉంది, పరలోకం ఉంది, నరకం ఉంది, పాపములో ఉంటే మన ఆత్మ నరకాగ్నికి వెళ్ళిపోతుందని ఇవన్నీ ఎప్పుడు మనకు తెలిసినాయి అంటే ప్రియ స్నేహితులారా, లోక రక్షకుడు ఈ లోకానికి వచ్చి సర్వ మానవాళి పాపం విడిపించడానికి కలువరి శిలువపై అందరి పాపల నిమిత్తం మరణించారు అనేటువంటిది మనము గ్రహించున్నాం. కనుకనే ఈ రోజు ఈ మధ్యాహ్న కాల సమయానికి వచ్చాం. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు వచ్చామంటే యేసు యొక్క బలియాగా మన ముందు కనబడుతుంది. ఆయన నమ్ముకున్న వారికి మోక్షము ఉంది, ఆయన నమ్ముకున్న వారికి లోకాసు నుంచి విడిపించబడతారు, అపవిత్రత నుంచి పరిశుద్ధతలోనికి వస్తారు. యేసు యందు ఉన్న వారికి పరలోకం కనబడుతుంది. హల్లెలూయా. అందుకని ఈ రోజు మనం ఇంటికి వచ్చామంటే ఇంటికాడ ఉండలేకపోయాం. హల్లెలూయా. పనులకు వెళ్ళలేకపోయాం. లోకాసుల వైపు మనం వెళ్లకుండా మన సమయాన్ని వెచ్చించి, మన స్నేహితులు విడిచిపెట్టి, బంధువులు విడిచిపెట్టి దేవుని యొక్క సన్నిధానానికి వచ్చున్నామంటే దేనికి వచ్చామంటే, నీకు బంధువుల కంటే ఇప్పుడు ఎక్కువ ఎవరు? యేసుక్రీస్తు. హల్లెలూయా. మనకి స్నేహితుల కంటే ఎక్కువ ఎవరంటే యేసుక్రీస్తుని పెట్టుకున్నాం. ఇప్పుడు జాబు కంటే, డబ్బు కంటే, ధనము కంటే, వాహనాల కంటే, అన్నిటికంటే ముఖ్యంగా యేసును మనము ప్రత్యక్షంగా పెట్టుకున్నాం. కనుకనే ఈ రోజు ఈ సమయంలో మనం ఆయన పాద సన్నిధిలో గడుపుచున్నాం. ఆమేన్, హల్లెలూయా. అందుకని ఆయన వచ్చినటువంటి యొక్క మాట ఏంటంటే ప్రియ స్నేహితులారా, సిలువను గుర్చినటువంటి వార్త నశించుచున్న వారికి వెర్రితనం, రక్షింపబడినటువంటి మనకు దేవుని యొక్క శక్తి అయినది. హల్లెలూయా. జీవితాలు మార్చబడాలన్నా, జీవితాలు పరిశుద్ధతలోనికి రావాలన్నా, కుటుంబాలు సమాధానంతో ఉండాలన్నా సిలువను గుర్చినటువంటి వార్త ప్రతి హృదయంలో ఉండాలి. హల్లెలూయా. మన కళ్ళు ఎదుట కనబడటమే కాదు, కానీ యేసుక్రీస్తు వారు మన యొక్క జీవితంలోనికి మనం ఆహ్వానించాలండి. ఎక్కడికండి? హలో, ఎక్కడికండి? మన జీవితంలోని, మన హృదయంలోనికి ఆహ్వానిస్తే ఆయన మన హృదయంలో ఎప్పుడైతే పెట్టుకుంటామో ఆయన ఎంతగా తగ్గించుకున్నారో నీవు కూడా ఈ లోకంలో తగ్గించుకోగలమండి. యేసు యొద్దకు వచ్చినటువంటి వారు ఎలా రావాలంటే ఆయనలో శక్తి ఉంది. హల్లెలూయా. యేసయ్య నామములో ఏముందంటే శక్తి ఉంది, అద్భుతాలు ఉన్నాయి, స్వస్థత కార్యాలు ఉన్నాయి, విడుదల ఉంది, మోక్షం ఉంది. మరి ఇప్పుడు యేసు యొద్దకు వచ్చిన వాళ్ళు ఎలా రావాలంటే ఆయన లోక రక్షకుడు అని నమ్మి రావాలి. హల్లెలూయా. అలా వచ్చిన వాళ్ళకి ఆయన దేవుని శక్తి ఉన్నాడు. కానీ అలా రాలేని వారికి ఆ సిలువను గురించిన వార్త ఎలా కనబడుతుందంటే వెర్రితనమే, అంటే వాళ్ళకి ఏ ప్రయోజనం ఉండదు. ఇప్పుడు చూడండి, ప్రపంచ వ్యాప్తంగా సిలువను గురించిన వార్తకు వ్యతిరేకమైనటువంటి వారు అనేక మంది నిలబడుతున్నారు. వారందరికీ ఏంటంటే ఇది వెర్రితనమే. హల్లెలూయా. కానీ యేసుక్రీస్తులో శక్తి ఉన్నదని తెలుసుకున్నటువంటి మన జీవితానికి పరలోకం తెరవబడి ఉన్నది. హల్లెలూయా. మోక్ష మార్గానికి మనం చేరుకోగలుగుతాం. జీవితాలు ఈ లోకంలో పరిశుద్ధతో జీవించగలం. ఆమేన్, హల్లెలూయా. అందుకని ఈ రోజు నేను మీతో చెబుతున్న మాట ఏంటంటే, సిలువను గురించినటువంటి వార్తను మనము మన హృదయంలో పెట్టుకుంటే మన జీవితాలు మార్చబడతాయి. ఆమేన్, హల్లెలూయా. రాబోయేటువంటి ప్రళయం నుంచి మనం కాపాడబడాలని మళ్ళీ చెప్పిన జాగ్రత్తగా అంటే వాక్యాన్ని మనం వెళ్లే ముందు నేను సిలువను గురించినటువంటి యొక్క వార్త మన జీవితంలోకి రాకపోయినట్లయితే మన జీవితాలు మార్చబడవు. హల్లెలూయా. అందుకని ఈ రోజు ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి అంశం ఏంటంటే ప్రియ స్నేహితులారా, ఏంటంటే సిలువను గురించిన వార్త. సిలువను గురించినటువంటి వార్త మన యొక్క క్రైస్తవ జీవితంలో లేనట్లయితే మన జీవితాలు నిష్ప్రయోజనంగా ఉంటాయి. వచ్చినట్టు అన్న వచ్చినట్టే తన జీవితంలో దేవుని శక్తిని అనుభవించకపోతే మళ్ళీ అలాగే వెళ్ళిపోదును, కన్నీరుతోనే వెళ్ళిపోతానండి, దుఃఖంతోనే వెళ్ళిపోతాను, తన జీవితంలో దేవుని కార్యం చూడకపోతాను. కానీ తన దేవుని శక్తిని తెలుసుకుంది కనుకనే తన జీవితం మార్చబడింది. ఈ రోజు అందుకని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెలుగుతాము, కానీ రక్షింపబడినటువంటి యొక్క మనకు దేవుని శక్తి ఉన్నది. హల్లెలూయా. ఎవరికంటండి? ఒకరికి వెర్రితనంగా కనబడుతుంది, మరొకరికి దేవుని శక్తి ఉన్నది. వెర్రితనంగా ఉన్నటువంటి వారికి ఏమున్నదంటే ఉగ్రత ఉన్నది. వెర్రితనం, ఈ సిలువను గురించిన వార్త ఒకటే, సిలువ ఒకటే కనబడుతుంది, కానీ ఇక్కడ ప్రజలు ఇద్దరు కనబడుతున్నారు. ఒకరికి దేవుని శక్తి కనబడుతుంటే, సిలువలో నుంచి మరొకరికి వెర్రితనం కనబడుతుంది. హల్లెలూయా. అందుకని ఈ రోజు ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం.
ఈ ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడంటే నా పాపాలు మోసినటువంటి వ్యక్తి ఆయనే. మోక్షానికి వెళ్ళాలంటే లోకరక్షకుడు ఆయనే. నాకు స్వస్థత కలగాలంటే ఆయనే. నా కుటుంబ పరిస్థితులు మారాలంటే ఆయనే. నా జీవితం మారాలంటే ఆయనే లోకరక్షుడని ఒక హృదయం చూస్తుంటే మరి ఒక హృదయం ఏం చూస్తుందంటే ఈయన చనిపోయాడు, ఈయనే ఆయన రక్షించుకోలేదు, ఈయన మనల్ని ఎలా రక్షిస్తారని వెర్రితనంగా వాళ్ళు కనబడుతుంది. హల్లెలూయా. అందుకని వెర్రితనంగా కనబడుతున్న ప్రతి ఒక్కరికి కూడా యుగాంతం చూడవలసిందే వాళ్ళు. హల్లెలూయా. వారి ఆత్మలకు మోక్షం ఉండదు, వారి పాపాలకు క్షమాపణ ఉండదు. కానీ యేసు క్రీస్తు యొక్క సిలువలో శక్తి ఉన్నదని గ్రహించిన నీవు నేను కూడా దేవుని కార్యాలని కుటుంబం చూచునుగాక. ఆమె సిలువ యొక్క ప్రత్యక్షత నీ హృదయములో ప్రత్యక్షమవునుగాక. యేసు క్రీస్తు యొక్క సిలువ బలియాగం నీ హృదయమును మండించునుగాక. నీ జీవితమును మార్చునుగాక. నీ కుటుంబముల కార్యములు చేయునుగాక. హల్లెలూయా. ఒక వ్యక్తి ఎప్పుడు బాప్తిస్మంలోకి వస్తారంటే అలా సిలువ గురించిన వార్త మన హృదయంలో లేకపోతే మన జీవితాలు మార్చబడవండి. అందుకనే మార్కు సువార్త 15వ అధ్యాయము నేను చదివినటువంటి లేఖన భాగం ఒకసారి చదువుతాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చదివినటువంటి వచనం అండి. మొదటి అధ్యాయము 18వ వచనం. కొరింథీ పేజీ నెంబర్ 146 పేజీ నెంబర్ 146 పేజీ. మొదటి అధ్యాయము 18వ చదవండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. హల్లెలూయా. చాలండి స్నేహితులారా, అందుకునే దేవుని యొక్క వాక్యం ఈ రోజు నేను సిలువను గురించినటువంటి వార్త చెప్పాలని పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని రోజుల క్రితమే దేవుని హృదయం ముందు ఉంచున్నారు. ఎందుకు అంటే సిలువ చాలా మంది మెల్లో వేసుకుంటారు కదండి. ఈ సిలువను గురించి మీకు కొన్ని విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, సిలువ ఒక విధంగా చెప్పాలంటే ఇది వరకు ఆ సిలువ మీద ఎవరైనా మరణిస్తే శాపగ్రస్తుడు అనేవారు. శాపం, ఏదో తప్పు చేశారు ఏదో అని వాళ్ళని ఆ విధంగా చూసి అంటే సిలువను చూడడానికి ఇష్టపడేవారు కాదు. ఏంటంటే కాదు. ఒకసారి మనం ఒకసారి చదువుదాం. ఒకసారి మనం అందరం కూడా చదువుదాం. ప్రతి ఒక్కరు గలతీయులకు రాసినటువంటి పత్రిక నుంచి 3వ అధ్యాయము. గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనాన్ని నేను చదువుతాను. చూడండి, 169 పేజీ. ఆ సిలువను గురించిన వార్త ఈ రోజు నేనేం చెప్పానంటే దేవుని వాక్యం ఏం చెప్పిందంటే సిలువను గురించిన వార్త రక్షింపబడుతున్న వారికి శక్తి. మరి ఈ సిలువను గురించిన వార్త పాత నిబంధనలో ఏ విధంగా రాయబడింది మనం చదువుతాం. గలతీ పత్రికలో 10వ వచనంలో ధర్మశాస్త్ర విధి క్రియలు సంబంధికులందరూ కూడా శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన విధులన్నీ చేయుట యందు నిలకడగా ఉండని ప్రతివాడు శాపగ్రస్తుడు. అలాగే మరికొన్ని వచనాలు మనం అక్కడ ధ్యానించినట్లయితే స్నేహితులారా, కింద 14వ వచనం దగ్గరికి మనం వచ్చినట్లయితే నేను చదువుతానండి. ఆత్మను గుర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్య జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము. ఎవరి కోసం అంటే క్రీస్తు ఎవరి కోసం? ఆయన కోసం కాదండి. కలువరి యొక్క శిలువ యొక్క యాగము చేసినటువంటిది మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గురించి బ్రాను మీద వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడని రాయబడి ఉన్నది. అంటే శాపగ్రస్తుడు ఆయన ఎందుకు అయ్యారంటే మనల్ని మన పాపం నుంచి విడిపించడానికి. ఆయన మన పాపాలని ఆయన మోసారు. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఒక యవనస్తుడు నేనే ఉన్నాను. ఇప్పుడు యేసుక్రీస్తుని నేను కలిగిలేను. ఇప్పుడు నా పాప భారం అంతా ఇప్పుడు ఎక్కడుంది అంటే నేను బాగానే ఉన్నాను. కనిపిస్తున్నాను కదా, ఏం కనిపించడం లేదు. యేసుక్రీస్తుని కలిగిలేను. ఇప్పుడు నాకు వెనకాల ఏమున్నదంటే నా పాప భారం ఎలా ఉందంటే నా భుజం కదా, అది నేను మోస్తున్నాను. అది నా కంటికి కనబడడం లేదు. అర్థమవుతుందండి. లోక రక్షకుడిని మనం ఇప్పుడు కలిగి లేకపోవడం వల్ల ఏమవుతుందంటే మోక్షానికి వెళ్ళాలంటే తీర్పులోని మన ఆత్మ చనిపోయిన తర్వాత
మన ఆత్మ ఒక తీర్పు అనేది ఉంటుంది. ఆ తీర్పులకు వెళ్ళిన తర్వాత ఈ పాప భారాలని మన నుంచి తీసుకెళ్లేటువంటి న్యాయవాది మనం కలిగిలేము. ఈరోజు చూడండి, భూమి మీద ఏమైనా కేసులు కనుక సంబంధించినటువంటి ఉంటే ఒక లాయర్ పెట్టుకుంటాం. దేనికి? మన తరపున వాదించి విడుదల కలిగించడానికి. మరి మనకున్నటువంటి ఇక పాప బంధకాల నుంచి మోక్ష మార్గానికి వెళ్ళాలంటే నరకాగ్ని అడ్డు ఉంది. హలో, అర్థమవుతుందండి? మన ఆత్మలు మోక్షానికి వెళ్ళాలంటే మధ్యలో ఏముందంటే నరకాగ్ని ఉంది. నేను వెళ్ళిపోతాను పరలోకం అంటే కుదరదు. నేను మోక్షానికి వెళ్ళిపోతానంటే కుదరదండి. ఈ లోకంలో మన పాపం మనం గ్రహించాలి. ఆ లోక రక్షకుడు మానవుడికి లోకానికి వచ్చి బలియాగమై ఉన్నాడని ఆయన తెలుసుకుని రక్షణ పొంది బాప్తిసం పొంది ఆయన యందు నువ్వు ఉంటే నీ మీద మోపబడినటువంటి యొక్క పాపాన్ని ఆయన ఏం చేస్తున్నారో తెలుసా? అందుకని ఇక్కడ రాయబడి ఉన్నది, క్రీస్తు ఎవరి కోసం అంటే చనిపోయినటువంటిది అంటే క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు వెలిగించడమే. క్రీస్తు మన కోసం శాపమై మనను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించను. హల్లెలూయా. ఎక్కడి నుంచి ఆయన విమోచించిందంటే ప్రియ స్నేహితులారా, ఆయన ద్వారానే మనకి మోక్షము వచ్చింది. ఆయన ద్వారా మన పాపములకు విడుదల కలుగుతుంది. పేతురు రాసినటువంటి యొక్క పత్రిక నుంచి కూడా మనం ఒకసారి వచ్చిన భాగాన్ని చూద్దాం. ప్రతి ఒక్కరు కూడా తీసుకుందామండి. పేతురు రాసినటువంటి యొక్క పత్రిక నుంచి కూడా పేజ్ నెంబర్ 215 పేజీ, కొత్త నిబంధన 2వ అధ్యాయము 24వ వచనం చదివితే ఇంకా అర్థమవుతుంది. మన కోసం ఇప్పుడు ఆయన ఏమయ్యారండి? శాపమయ్యారు. ఇప్పుడు చదువుదాం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. చూడండి, హలో, అర్థమవుతుందండి? మన పాపములను ఆయన ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్తున్నారు? మ్రాను మీద తీసుకెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. ఇప్పుడు చూడవలసింది అందుకునే యేసు యొక్క సిలువలో ఆయన బలియాగమైన దానిలో ఏం కనబడుతుంది? నీ పాపాలకు క్షమాపణ కలుగుతుంది, నీ ఆత్మకు మోక్షం కనబడుతుంది, దేవునితో సమాధానం కనబడుతుంది, నీ ఆత్మ తీర్పులోనికి రాకుండా నిత్య జీవంలోనికి వెళ్ళిపోతుంది, నరకాగ్నిలోని దాటిపోతుంది. అందుకునే సిలువను గురించినటువంటి వార్త ఆయన ఎవరైతే లోక రక్షకునిగా అంగీకరించారో వాళ్ళకి దేవుని శక్తి అయినది. యేసుక్రీస్తును లోక రక్షకునిగా ఎవరైతే అంగీకరించలేదో వాళ్ళకి దేవుని యొక్క ఉగ్రత ఉంది. హల్లెలూయా. అందుకునే ప్రియ స్నేహితులారా, దేవుని యొక్క శక్తి మనం తెలుసుకోవాలి. యేసు యొక్క సిలువలో ఆయన బలియాగమైంది. ఆయన యొక్క రక్తము చిందించి నిన్ను నన్ను స్వస్థపరచడానికి. ఆయన మ్రానును మోసుకు వెళ్తున్నటువంటిది మ్రాను మాత్రమే కనబడుతుంది, కానీ ఆయన విశ్వాసం ఉంచినటువంటి వారికి లోక పాపమును మోసుకొని పోతున్న దేవుని గొర్రె పిల్ల కనబడుతుంది. హల్లెలూయా. బాప్తిస్మం నుంచి యోహాను ఆ మాట ఎందుకన్నారో తెలుసు? అక్కడ యోహాను పత్రికలో, యోహాను సువార్తలో, లోక పాపమును మోసుకొని పోతున్న దేవుని గొర్రె పిల్లైనా. ఇక్కడ ఎవరంటే మ్రాను మీద ఎవరి పాపాలు మోసుకెళ్తున్నారు? లోక పాపములు. ఆ పాపములు, నీ పాపము నా పాపం క్షమించబడాలన్నా నువ్వు ఆయన్ని దూరంగానే చూసావంటే నీ పాపములు నీ భుజం మీదే ఉంటాయి. ఆయన్ని వెంటనే పట్టుకున్నావంటే నీకు క్షమాపణ కలుగుతుంది. హల్లెలూయా. పాపం నుంచి విడుదల కలుగుతుంది. ప్రాచీన స్వభావం నుంచి నూతన స్వభావంలోనికి అడుగు పెడతాం. పాత జీవితంలో నుంచి దేవుని యొక్క అనుకూలమైన జీవితంలోనికి వస్తాం. హల్లెలూయా. చీకటిలో నుంచి వెలుతురులోనికి వస్తాం. బంధింపబడిన బంధకాల్లో నుంచి దేవుని వైపు మనం రాగలుగుతాం. క్రోధంలో నుంచి ఒక సమాధానకరమైన జీవితంలోనికి రాగలుగుతాం. కక్షలు, క్రోధాలు, గర్వము, ఈ లోక వ్యసనాల నుంచి, ధనము నుంచి, సంపద నుంచి, రక్త సంబంధికుల నుంచి కూడా ఒక ఆరోగ్యకరమైన జీవితాన్ని, ప్రశాంతకరమైనటువంటి జీవితాన్ని, సమాధానకరమైన జీవితాన్ని ప్రారంభించాలన్నా, ఆశపడాలన్న ప్రియ స్నేహితులారా, ఎవరిని కలిగి ఉండాలి తెలుసా? యేసుని కలిగి ఉండాలి. హల్లెలూయా. యేసును కలిగి లేనంత సేపు కూడా నీ జీవితంలో ఏం మోసం తెలుసా? నేను ఒక పాపని, నేను పాపంలో ఉన్నాను, నేను బంధకంలో ఉన్నాను, లేదా చెడు వ్యసనాల్లో ఉన్నాను, నా జీవితంలో విడుదల లేదు 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 అంటూనే ఉంటాం. కానీ యేసు క్రీస్తును కలిగి ఉంటే కష్టం వచ్చినా నేను ఆయన కుమార్తెను. హల్లెలూయా. ఈ కష్టం నుంచి ఆయన నన్ను విడిపిస్తాడు.
నేను ఆయన కుమారుడును, ఈ కష్టం నుంచి నన్ను విడిపిస్తాడు. ఎందుకంటే ఆయన రక్తం చేత నేను కడగబడినటువంటి కుమారుడును కుమార్తెను. హల్లెలూయా. ఆయన నన్ను పడిపోయినవాడు, నేను పడిపోయినా సరే ఆయన నన్ను చెయ్యిని ఇచ్చి లేవనెత్తుతారు. హల్లెలూయా. అందుకని ఈ రోజు నేను రెండు విషయాలు చెప్తున్నాను. ఏంటంటే, సిలువను గుర్చినటువంటి వారు నశించుచున్న వారికి వెళ్తాను. ఎవరు నశించిపోతున్నారు? ఆయన రక్షకునిగా అంగీకరించలేని ఆత్మలు నిత్య నరకాగ్నిలో నశించిపోతున్నాయి. భూమి మీద జీవితం కాదండి, ఇది కేవలం జస్ట్ శాంపిల్ మాత్రమే, చిన్న అసలైనటువంటి నిత్య జీవం. స్నేహితులారా, మన శరీరంలో విడిచిపెట్టి వెళుతున్న ఆత్మకు రక్షణ ఉందా? అందుకని చూడండి, భూమి మీద చనిపోయిన వ్యక్తులకి ఏం పెడతారంటే, ఈ ఆత్మకు శాంతి కలగాలని మేము ప్రార్థిస్తున్నామంటారు. నేను ఉన్నాను, చనిపోయాను, అయిపోయింది అయిపోయింది అంతే. జీవితం లేదు కదా అక్కడ. మళ్ళీ ఆత్మ ఎందుకు వస్తుంది? అంతే. ఈ భూమి మీద ఏమున్నదంటే, శరీరం విడిచిపెట్టిన తర్వాత ఇంకో లోకానికి ఎక్కడో ఎల్లో, అక్కడ నీ ఆత్మకు శాంతి కలగాలని. ఎందుకంటున్నారంటే, ఆ ఆత్మకు శాంతి ఇవ్వనటువంటి భయంకరమైనటువంటి ఒక నరకాగ్ని అనేటువంటిది ఉన్నది. కుమారుడా, ఆ యొక్క నరకాగ్నిలోనికి నీ ఆత్మ వెళ్ళకూడదు, శాంతిని ఇవ్వాలని మేము ఇక్కడ ప్రార్థిస్తున్నాం. అంటే తన ఆత్మ కోరుకున్న స్థలంలోకి వెళ్ళదని మీరు గ్రహించారు. జాగ్రత్తగా ఆలోచిద్దాం. రోడ్డు మీద ఫ్లెక్స్లు పెడుతూ ఉంటారు. ఒక వ్యక్తులు ఎవరైనా చనిపోయిన తర్వాత కింద పెడుతూ ఉంటారు, నీ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నామని. చనిపోయిన తర్వాత ఈ మాట ఎందుకు పెడుతున్నారు? బ్రతికుండగా నీలో ఒక ఆత్మ ఉంది, ఇంకో లోకం ఉంది అని ఎవరు చెప్పరు. చనిపోగానే ఈ యొక్క పదం వాడతారు. హల్లెలూయా. ఒక వ్యక్తి ఆత్మ ఒక ఉరి పెట్టి చనిపోతే ఆత్మహత్య చేసుకున్నాడు అంటారు. బ్రతికుండగా నీలో ఒక ఆత్మ ఉందని దాన్ని చంపుకోకూడదని ఎవరు చెప్పరు. అందుకని ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఏంటంటే, సమయం ఉండగానే దేవుని ఉగ్రత, దేవుని ఖడ్గము ప్రపంచం మీద చాపబడి ఉన్నది. ఎందుకు ఇంతలా ప్రపంచాన్ని ఆయన ఎందుకు బంధించి ఉన్నారంటే, ప్రపంచం అంతా ఎక్కడికి వెళ్ళిపోతుందంటే ఈ ఉగ్రత దగ్గరికి వెళ్ళిపోతుంది. ఎంత చెప్పినా, ఎంత మాట్లాడుతున్నా ఎవరు నా వైపు చూడడం లేదని ఆయన ఇప్పుడు ఏం చేశారంటే బంధించేశారు. హల్లెలూయా. ఎందుకంటే మరి కొన్ని సంవత్సరాలు కావచ్చు, ఏమున్నదంటే ప్రపంచం ఎదుర్కోబోతుంది ఆశీర్వాదం కాదు. ప్రపంచం ఎదుర్కోబోతుంది ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు, టెక్నాలజీతో కూడినటువంటి డెవలప్మెంట్ కాదండి. ప్రకృతి ద్వారా దేవుడి ప్రళయాన్ని, పంచభూతాలని సైతము లయము చేయబోతున్నాడు. అలాంటి ఉగ్రతలోనికి నీవు నేను వెళ్లకుండా ఉండాలని ఆయన తన సువార్తను ప్రపంచానికి ఇప్పుడు బహుబలంగా తెలియజేయాలని ఆయన ప్రపంచాన్ని బంధించాడు. హల్లెలూయా. ఆయన నామం బట్టి నేను ఏం చెబుతున్నానంటే, నశించున్నటువంటి వారికి సిలువను గుర్చిన సందేశం వెర్రితనము కానీ, రాబోయేటువంటి ఉగ్రత నుంచి రక్షించబడాలన్నా, నీ ఆత్మకు శాంతి కలగాలన్నా, నీ జీవితానికి ఉన్నటువంటి పాప బంధకాల నుంచి విడిపించబడాలన్నా, సమాధానంతో ఉండాలన్నా, మన తీర్పులోనికి వెళ్లకుండా ఉండాలన్నా, మన ఆత్మలు నరకాగ్నిలోనికి వెళ్లకుండా ఉండాలన్నా, సిలువను గురించిన వార్త మందిరంలో కాదండి ఉండవలసింది. ఎక్కడో ఉండవలసింది కాదు, నువ్వు ఎక్కడో ఇంటి దగ్గర కాదు ఉండవలసింది. నీ హృదయములో నువ్వు ఆయన రక్షకునిగా అంగీకరించాలి. అప్పుడే నీ జీవితానికి ఒక విడుదల, అప్పుడే నీ జీవితానికి ఒక సంతోషం, అప్పుడే నీ జీవితానికి దేవునితో సమాధానం. దేవా అంటే ఆయన వెంటనే నీకు ప్రత్యక్షం అవుతారు. నీ సమస్యల్లో ప్రత్యక్షం అవుతారు, నీ కష్టాలైన ప్రత్యక్షం అవుతారు, నీ అవసరతమైన ప్రత్యక్షం అవుతారు, నీ జీవితాన్ని బాగు చేయడం కోసం ప్రత్యక్షం అవుతారు. హల్లెలూయా. దేవాల జీవితాన్ని ఎవరు కాపాడుతారు, ఎవరు రక్షిస్తారు, ఈ బంధకాల నుంచి ఎవరు విడిపిస్తారంటే అని ఏదో విధంగా ఇతరుల ద్వారా మాట్లాడైనా నీ జీవితాన్ని కాపాడతారు. ఆమేన్. హల్లెలూయా. అందుకని ఈ రోజు చెప్తున్న మాట ఏంటంటే, శాపం మనము ఏమైపోయింటే, మన పాపాన్ని బట్టి శాపం అయిపోయి నరకానికి పాత్రం అయిపోయినటువంటి మనల్ని ఇప్పుడు ఆ శాపాన్ని ఏం చేశాడంటే, చూడండి, పిల్లల యొక్క భవిష్యత్తు బాగుండాలని తండ్రి 8 గంటలు పనిచేస్తున్నారు డ్యూటీలో, ఇంకో 8 గంటలు పనిచేస్తారండి ఓవర్ టైం. ఏదైనా కంపెనీలో ఒక తండ్రి జాబ్ చేస్తున్నప్పుడు ఎదిగినటువంటి కుమార్తె, ఒక కొడుకు కుమారుడు ఉన్నారనుకుందాం. ఇప్పుడు ఆ అమ్మాయి మెచ్యూరిటీకి వస్తుంది అనుకుందామండి. ఫంక్షన్ చేయాలి, డబ్బు అవసరం. తండ్రి పేదవాడు, ఏం చేస్తాడండి, కుమార్తెకి సంతోషం కోసం తను ఎక్కువ సమయం కష్టపడతాడు. కుమార్తె తెలుస్తుందండి అది కష్టం, తెలియదు. డబ్బు తెస్తున్నా నాన్న బాగానే చేసేసారు అనుకుంటారు, అంతేగాని ఒక ఫంక్షన్ గ్రాండ్ గా జరిగిందంటే దాని వెనకాల తల్లిదండ్రులు ఎంతో కష్టం ఉంటది. అవునంటారు కాదంటే ఓవర్ టైం చేస్తాడు తండ్రి. ప్రేమించాడు కుమార్తెను, తన సంతోషం కోసం ప్రతి ఓవర్ టైం చేస్తాడు. అలాగే నా జీవితంలో ఉన్న పాపాలను మనం మోసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు నా కుమార్తె వాళ్ళ ఆత్మలకు మోక్షం రాదు, నరకాగ్ని ఉండలేరని ఆయన్ని ప్రేమ చేసేసారంటే ఈ లోకానికి నరవతలుగా వచ్చి
శరీరమును ధరించారు. హల్లెలూయా. ఆయన్ని తక్కువ, ఆయన శరీరం ధరించింది ఆయన కోసం కాదండి, మన కోసం. సర్వ మానవాళిని రక్షించడానికి ఆయన నర్ర అవతారిగా వచ్చి మన కోసం బలియాగమైపోయారండి. ఈ బలియాగమైనటువంటి యొక్క యేసు క్రీస్తును ఏ కుటుంబం అయితే కలిగి ఉంటుందో, ఈ సిలువను గుర్చినటువంటి వార్తను ఏ వ్యక్తులైతే హృదయంలో పెట్టుకుంటారో, ఏ కుటుంబం అయితే స్వీకరిస్తుందో, ఏ ప్రాంత ప్రజలైతే స్వీకరిస్తారో, ఏ దేశ ప్రజలు, ఏ రాష్ట్ర ప్రజలైతే స్వీకరిస్తారో, రాబోయే యుగాలతో నుంచి వారు కాపాడబడతారు, సంరక్షించబడతారు. ఆయన రాకడలో ఈ లోకం నుంచి ఎత్తబడతారు, లోక కళ్యాణంలో వారు ఉంటారు. ఈ లోక కళ్యాణంలో కానీ ఆయన్ని చేరుకోవాలంటే ఈ భూమి మీద సిలువను గుర్చిన సందేశం ఎక్కడో కాదండి ఉండవలసింది, హృదయంలో ఉండాలి. హల్లెలూయా. హృదయంలో ఉండడం ద్వారా ఏమనుకుంటావు అంటే, నేను ఆయన చేత కడగబడినటువంటి వాడిని, నేను ప్రత్యేకమైన వాడిని నువ్వు గ్రహించేయమంటావు అంటే, నీ స్నేహితులు సినిమాకి వెళ్తే నేను ప్రత్యేకించబడిన వాడిని, నేను ఇంకా సినిమాలకి నేను రాను. హలో, అర్థమవుతుందండి? ఇది సిలువను గుర్చిన వార్త హృదయంలో ఉంటే ప్రత్యేకించబడతాం. కోపం నుంచి ప్రత్యేకించబడతాం, క్రోధం నుంచి ప్రత్యేకించబడతాం, గర్వం నుంచి తగ్గించబడతాం. ప్రతిదీ కూడా ఒక ప్రేమ కనబడుతుంది. ఎందుకంటే పరలోకంలో ఉన్నటువంటి నా యేసు క్రీస్తు లోకానికి ఆయన నరవతారుగా తగ్గించుకున్నారు, శ్రమలు పొందారు, సహించారు, ఎన్నైనా సహించారు. ఇప్పుడు నేను ఆయన యొక్క కుమారుడు, నేను ఇప్పుడు ఆయన కుమార్తెను కనుక ఇప్పుడు నాలో ఏ లక్షణాలు కనబడాలంటే, నా ప్రాచీన నేను వదిలిపెట్టి వచ్చిన లక్షణాలు కనబడడానికి వీల్లేదు. హల్లెలూయా. నేను విడిచిపెట్టినటువంటి వచ్చిన లక్షణాలు కనబడడానికి వీల్లేదు. ఇప్పుడు నేను ఎవరికి ఉన్నానంటే, నా కోసం బలియాగమైపోయినటువంటి మంచి యేసుక్రీస్తుని నేను కలిగి ఉన్నాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అర్థమైందండి, సిలువని గురించినటువంటి సందేశంలో శక్తి ఉంది. ఏముంది? శక్తి ఉంది. ఏంటా శక్తి? నేను పరిశుద్ధుని చేసేస్తుంది. నీ ముఖానికి ఒక సంతోషం ఎప్పుడు వస్తుందండి? క్రోధం ఉంటే వస్తుందా? రాదు. అసూయలతో ఉంటే సంతోషం వస్తుందా? రాదు. పాప బంధకాల్లో ఉంటే వస్తుందా? రాదు. ఈ లోక వ్యసనాలు ఉంటే వస్తుందా? రాదు. కొన్ని ధనాన్ని ప్రేమించామంటే మాట్లాడతాం కానీ ఏదో ఒక తెలియనటువంటి కష్టం కనబడుతూనే ఉంటది. కానీ ఇవన్నిటిని కూడా ప్రేమించకుండా మనం ఉండాలంటే మనం ఎవరిని కలిగి ఉండాలంటే యేసు క్రీస్తుని కలిగి ఉండాలి. బైబిల్ గ్రంథాన్ని చేత పట్టుకుంటే రక్షణ కాదండి. ఇందులో ఉన్నటువంటి సిలువ గురించిన వార్త నీ హృదయంలో ఉంటే ప్రయోజనం. హల్లెలూయా. అంటే బైబిల్ గ్రంథాన్ని పట్టుకొని వెళ్ళిపోతే సరిపోదు, కానీ మన హృదయంలో ఆ వార్త ఉంటే చాలు. అందుకు నేను అన్నారు ఏంటో తెలుసా, విశ్వాసం ఉంచిన వాడు రక్షించబడతాడు. ఆయన విశ్వాసం అంటే రాబోయేటువంటి ప్రళయం నుంచి మనం కాపాడబడాలంటే ఈ లోకంలో నువ్వు కలిగి ఉండవలసిన ఏంటంటే విశ్వాసం. అంతే. బైబిల్ గ్రంథాన్ని కలిగి ఉంటే మోక్షం వచ్చేదండి. అందులో ఉన్న వాక్యాన్ని హృదయంలోనికి వెళితే యేసు క్రీస్తును విశ్వాసం నుంచి రక్షణ పొందావు కనుక ఆ విశ్వాసమే నిన్ను ఆయన రాకడలో చేరుస్తుంది. హల్లెలూయా. చూడండి, మనము గాల్లో ఎగరాలంటే ఎగరలేము. ఒక ఫ్లైట్ లో వెళ్తే వెళ్దాం అంటే ఫ్లైట్ ఉంటేనే వేరే దేశం వెళ్ళగలుగుతారు. యేసు క్రీస్తు రాకడను ఎదుర్కోవాలంటే నీలో ఉన్న విశ్వాసమే ఆయన్ను చేరుకునేలా చేస్తుంది. హల్లెలూయా. మరేం కాదండి, నేను సువార్త ఇంత ప్రకటించేసాను అంటే సువార్త ప్రకటించడం ద్వారా మోక్షం వచ్చేది. ప్రార్థన చేసేసాను, నేను ప్రార్థన చేయడం ద్వారా మోక్షం వచ్చేదంటే వచ్చేదండి. విశ్వాసం అంతే. హల్లెలూయా. బంగారం నేను రాబోయే ప్రళయం నుంచి ఏం రక్షిస్తుంది మనల్ని? ఒక కరోనా తెగుల నుంచి ప్రజలను రక్షించలేకపోతున్నారు కదా మొత్తం అంతా. మరి రాబోయే యుగాంతం నుంచి ఏం రక్షిస్తుంది అంటే యేసు క్రీస్తు మీద ఉన్నటువంటి ఈ విశ్వాసమే నిన్ను రక్షిస్తుంది. హల్లెలూయా. రాబోయేటువంటి దేవుని యొక్క శక్తి ఏంటంటే యుగాంతం నుంచి నా యేసు క్రీస్తు రక్షిస్తారని నిన్ను విశ్వసిస్తే నిన్ను దేవుడు యుగాంతం ఉంచడండి దాచుతాడు ఒక ప్లేస్ లో. హల్లెలూయా. అంటే దీనికి అర్థం గురించి నేను కొన్ని విషయాలు మీకు నేను చెబుతాను. పాత నిబంధనలో తాపకరమైనటువంటి యొక్క సర్పములు ఏంటంటే, దేవుని యొక్క మాట విన్నప్పుడు దేవుడు సర్పాలను పంపించాడు ఇశ్రాయేల్ ప్రజల మధ్యకు. ఈ సర్పాలు ఏం చేస్తున్నాయంటే కరిచేస్తున్నాయి. కరిచేసినప్పుడు ఎంత మంది చేసిన ప్రయోజనం లేదు. ఎంతో మంది అక్కడ డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, అంటే మన భాషలో చెప్తున్నారు ఇప్పుడు ఉన్న టెక్నాలజీ బట్టి చాలా మంది ఉన్నారు. కరిచినటువంటి పాము ఆ వ్యక్తులు ఏమవుతున్నారంటే చూస్తుండగా చనిపోతున్నారు. ఎంత వైద్యం చేసినా అంత లేదు, ఎంత చేసినా అరే ఏంటి ఇంత అంటుందంటే దేవుని దగ్గర నుంచి వచ్చిన ఉగ్రత కనుక దాని సమాధానం లేదు. చూద్దాం సంఖ్యాకాండం ప్రతి ఒక్కరు తీసుకుందామండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 6-9 వచనాలు. 21వ అధ్యాయము 6వ వచనం 9వ వచనం నేను చదువుతానండి. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరమైన సర్పమును పంపెను. ఏం పంపారంటండి? దేవుని దగ్గర నుంచి సర్పాలు వచ్చాయి.
అంటే అక్కడ నుంచి కదండి, ఆయన అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఆయన వాడుకోగలడు. హల్లెలూయా. ఎక్కడో అరణ్యంలో ఉన్నటువంటి ఈ ప్రయాణం మీరు సాగిస్తున్నప్పుడు ఎక్కడో ఉన్నటువంటి ప్రజల మధ్యకు వచ్చేసాయి. ప్రజల మధ్యకు వచ్చి ఏం చేస్తున్నాయంటే అవి ప్రజలను కరువుగా ఇశ్రాయేలులో అనేకులు చనిపోయి. హల్లెలూయా. అర్థమవుతుందండి. ఇప్పుడు దేవుడు యుద్ధం నుంచి ఒక సమస్య సర్పం రూపంలో వచ్చింది. ఇవి ఏం చేస్తున్నాయంటే ఎక్కడో దూరం నుంచి చూస్తలేదు, ప్రజల్లోకి వచ్చి ఒక్కొక్కరిని కరవడం మొదలు పెడుతుంటే వాళ్ళు ఏమవుతున్నారు, చనిపోతున్నారు. నేడు కూడా ప్రపంచంలో కరోనా అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఏ దేవుని యొక్క సేవకునిగా నేను ఉన్నానో, ఏ దేవుని పిలుపుని బట్టి నేను నిలబడి ఉన్నాను, అదే దేవుని సాక్షి చెప్తున్నా. దేవుని యుద్ధం నుంచి ఇది పంపబడినటువంటి యొక్క తెగులు. అందుకనే దేవుడు సర్వవ్యాప్తి అయినటువంటి దేవుడు, సర్వశక్తి సంపన్నుడు కనుకనే ఇది ఒక చోట పరిమితం అవ్వలేదు, ప్రపంచ వ్యాప్తంగా పరిమితమైంది. హల్లెలూయా. ఈయన ఒక దేశానికి సంబంధించిన వాడు కాదు, ఒక దేశానికి, ఒక వ్యక్తులకి, ఒక సమాజానికి, ఒక మతానికి సంబంధించిన వ్యక్తి కాదు, ప్రపంచానికి సంబంధించిన వ్యక్తి కనుకనే ప్రపంచం మీద తన యొక్క ఉగ్రత కనపరుస్తున్నాడు. హల్లెలూయా. మరి ఈ యొక్క తాపకరమైనటువంటి యొక్క పాములు వచ్చి కరుస్తున్నప్పుడు చనిపోతున్నారు. చనిపోతున్నప్పుడు ప్రజలు ఏమంటున్నారంటే ఆ సేవకుని దగ్గరికి వచ్చి, అంతకుముందు ఏం లేదు కదండి మరి సేవకుని మాట, ఇప్పుడు సేవకుని దగ్గరికి వచ్చి ఏమంటున్నారంటే కింద వచనాల్లో, కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసితిమి, యెహోవా మా మధ్య నుండి సర్పమును తొలగించినట్లు ఆయనను వేడుకొని మనది. హల్లెలూయా. ప్రజలు గ్రహించారు ఇంత ఉగ్రత. 1-2 పాములు అయితే చంపేస్తారండి. ఇప్పుడు వాళ్ళు కొన్ని లక్షల మంది ప్రజలు, కనీసం 100 వచ్చి చంపేయచ్చు. వాటి కంటే ఎక్కువ వచ్చేస్తుంది. అప్పుడు అర్థమైంది ఇది ఎక్కడి నుంచి వస్తుంది అంటే దేవుని దగ్గర నుంచి వస్తుంది. మనం ఏదో తప్పు చేసాం, ఈ తప్పు నుంచి మేము ఇప్పుడు మంచి వైపు రావాలంటే, అయ్యా నువ్వు దేవుని సేవకుడు కదా, నీవు మా కోసం ప్రార్థన చేయి, దేవుడు తన ఉగ్రతను ఆపుతాడు అన్నప్పుడు మీరు వెళ్ళి వేడుకున్నారంట. హల్లెలూయా. అందుకు ఆయన అంటున్నారు ఏంటంటే కడవరి దినాల్లో యెహోవాను శాంతిపరచుటకు పట్టణాలు ప్రజలు సమస్త ప్రజలందరూ కూడా తండోపాలుగా ఆయన యొద్దకు వస్తారంటండి. ఇక్కడ కూడా ప్రజలు అదే చేస్తున్నారు. దేవుణ్ణి శాంతిపరచడానికి వస్తున్నారు, దేవుని వేడుకోవడానికి వస్తున్నారు. కానీ ఈ కడవరి దినాల్లో ఆయన యొక్క రాకడ సమీపంలో, ప్రపంచం యుగాంతానికి వెళ్ళిపోతున్న సమయంలో కూడా దేవుడి భూమి మీద ఒకటి చేయబోతున్నాడు. ఏంటంటే పట్టణాలు కూడా ప్రజలు కూడా కులాలు ఉండవు, మతాలు ఉండవు, ప్రాంత భేదాలు ఉండవు, సమస్త మానవాళి కూడా మహాదేవుడు పరమాత్ముడు సైన్యములకు అధిపతిగా యెహోవా నామము ధరించినటువంటి ఆ దేవుడి లోకానికి నర అవతారంగా వచ్చిన ప్రభు అని యేసు క్రీస్తు అని తెలుసుకుని, దేవుడు ఒక్కడే తెలుసుకుని, మతాలు తెలుసుకుంటే, ప్రాంతాలు తెలుసుకుంటే, దేశాలు తెలుసుకుని ఆయన వేడుకుంటాయంటండి. హల్లెలూయా. ఇది దేవుడు చేయబోతున్న కార్యం, ఇది మానవుడు కాదని చేయబోతున్నది. హల్లెలూయా. అప్పుడు వేడుకున్నప్పుడు మోషే ఏం చేశాడంటే, మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, ఏం చేస్తున్నాడంటే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, అప్పుడు ఆయన చెప్తున్న మాట, నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము, అప్పుడు కరవబడిన ప్రతి వాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకి సెలవిచ్చాను. హల్లెలూయా. అంటే అప్పుడు దాకా కరవబడినటువంటి వ్యక్తులు ఏమవుతున్నారంటే చనిపోతున్నారు. అప్పుడు దాకా ఆ యొక్క పాములు ఎవరి దగ్గరకు వస్తున్నాయో, ఏ కుటుంబాలకు వస్తున్నాయో, వాళ్ళు ఎవరైతే కలుస్తున్నారో వాళ్ళందరూ చనిపోతున్నారు. ఇక మీద నువ్వేం చేస్తాడు, ఒక ఇత్తడిది సర్పం ఒక చేసి ఏం చేస్తావు, అక్కడ పెట్టు, ఒక పైన అందరికి కనబడేలా పెట్టు. ఇప్పుడు ఏం చెప్తున్నావు ప్రజలకి, ఏం చెప్పు. ప్రజలు వేడుకోమన్నారు, సేవకుడు వేడుకున్నాడు. దేవుడి నుంచి ఒక వర్తమానం సేవకునికి వచ్చింది. ఈ సేవకునికి వచ్చి నువ్వు ఈ విధంగా చేయి, ప్రజలకు చెప్పు, ఇది నేను ఇస్తున్నట్టు సందేశం అని చెప్పు. విత్తడది పెట్టి దాని వైపు చూడమను. కరిచినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏమవుతారంటండి, బ్రతుకుతారు అన్నప్పుడు ఈ మోషే వెళ్ళి చెప్పాడంటండి. ఏం చెప్పాడంటే, అయ్యా ఇదిగో ప్రపంచం మీద, ఈ దేశం మీద చాపబడినటువంటి పాములు వచ్చాయి కదా, మేము చంపేస్తున్నాయి కదా, ఇదిగో దేవుడు నాకు సెలవిచ్చున్నాడు, ఇదిగో దీని వైపు చూస్తే మీరు ఏమవుతారంట, బ్రతుకుతారు. చూడండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, మా అబ్బాయి చాలా జ్వరంగా ఉన్నాడండి, మీరు వచ్చి కొంచెం చూడండి అంటే, మీ ఇంటికాడ నుంచి వచ్చి బయటకు వచ్చి మీ యొక్క కుమారుడు సూర్యుని వైపు చూడమను, ఆ జ్వరం పోతుందంటే సార్ తండ్రి ఒప్పుకుంటాడండి, జాగ్రత్త తినాలి. ఇక్కడ అందుకని ఇది అదే చెప్తుంది. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే మోషేకి, పో ఇతర సర్పం ఒకటి చేపించి ప్రజలకు అందరికి కనబడేలా ఒకటి పెట్టు, దాని వైపు వెళ్ళి తాకండి అని అనలే. మళ్ళీ చదువుతాను చూడండి, సంఖ్యాకాండము
మోషే అక్కడ చేయమన్నప్పుడు వాళ్ళు అక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే 9వ వచనం అండి, 9, 8వ వచనం నేను చదువుతాను. కరవబడిన ప్రతి వాడు దాని వైపు చూచి బ్రతుకును. హల్లెలూయా. చూచి ఏంటంటే చూస్తే బతికేస్తాడు. కింద వచ్చిన ఏమంటారు, కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభము మీద దాన్ని పెట్టెను. అప్పుడు సర్పము పాటు తినిన ప్రతి వాడు ఆ ఇత్తడి సర్పము నిదానించి చూచినందున బ్రతికెను. హల్లెలూయా. ఏం చేస్తున్నారంటే అండి వీళ్ళు నిదానించి చూస్తున్నారు కనుకనే బ్రతుకుతున్నారు. అక్కడ చాలా జాగ్రత్త. అందుకనే సిలువను గురించినటువంటి వార్త నశించుచున్న వారికి వెర్రితనము, కానీ రక్షింపబడుచున్నటువంటి మానవాళికి దేవుని యొక్క శక్తి ఉన్నది. సిలువను గురించిన వార్తను నువ్వు మామూలు కళ్ళతో చూస్తే అర్థమవదు. నిదానించి చూడాలి, నిదానించి చూడాలి, నిదానించి చూడాలి. యేసుక్రీస్తును చూస్తే సరిపోదు, ఆయన నిదానించి తెలుసుకోవటం వల్ల మాత్రమే నీకు మోక్షం కలుగుతుంది. హల్లెలూయా. ఇక్కడ అదే సందేశం చెప్తున్నటువంటి మాట, నిదానించి చూసిన వారు బ్రతికారు. అందుకని డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ ఏమన్నారంటే, బయటకు వచ్చి మీకు సూర్యుని చూడ తగ్గిపోద్దంటే తండ్రి ఏమంటాడు, కోపపడతాడు. ఏమయ్యా జ్వరం వస్తే నువ్వు ప్రకృతికి సంబంధించిన వాటి చూడమంటావా? నా కుమారుడు నువ్వు వచ్చి వెంటనే వచ్చి ఒక ఇంజక్షన్ చేస్తావను, ఒక టాబ్లెట్ ఇస్తావు నేను అనుకున్నాను, నువ్వు ఎంత అంటావా, ఈ మాత్రం నీ దగ్గర రావాలని తండ్రి అంటాడు. అవునా కదండి? అందుకని ఇక్కడ మోషే అలా అన్నప్పుడు, అది చేస్తున్నప్పుడు అక్కడ చాలా మంది అనుకుంటూ ఉండవచ్చు. అవునా కదండి? చాలా మంది ఏదో మోషే గారికి చెప్పాం, ఏదో ఒక దేవుడు ఏదో ముందు చూపించుంటాడా, ముందుదే చెప్తాడు అనుకుంటూ ఉండవచ్చు. నువ్వేంటి ఎలా చేస్తున్నావు అని చాలా మంది తన మీద గర్వపడినలు ఉంటారు. కానీ అక్కడ దేవుని వాక్యం తెలుస్తుంది. అందుకని ఎవరైతే చూసిన వాళ్ళందరూ బతికేశారని అనలే. అక్కడ జాగ్రత్త. పైన చదివితే దాని వైపు చూసి బ్రతుకునని చెప్పాడు ముందు. తర్వాత ఆ సర్పము కాటు నిదానించి చూచి నందున బ్రతికేను అంటే నిదానించి చూడలేని వాళ్ళు కూడా ఉన్నారు. హల్లెలూయా. అందుకని ఆ పదం అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిన మాట. యేసుక్రీస్తు వారు అక్కడ దేవుడు, యెహోవైన దేవుడు అక్కడ మోషేతో చెప్పాడు, ఈ సర్పము చూస్తే బ్రతికేస్తారు. ఆ వచ్చినటువంటి ప్రజలందరూ కూడా జస్ట్ నార్మల్ గా చూసిన వాళ్ళు ఉన్నారు, నిదానించి కూడా చూసిన వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. ఆ నిదానించి చూసిన వాళ్ళకి ఆ దేవుని యొక్క శక్తి వెళ్ళి కార్యము చేసింది. నిదానించి చూడలేని వారికి ఏమైందంటే అక్కడ ఫలితం లేకుండా పోయింది. ఈ రోజు కూడా యేసుక్రీస్తు యొక్క సందేశము నీ జీవితంలో ఒక మార్పు రావాలన్నా, నీ కుటుంబంలో దేవుని కార్యములు చూడాలన్నా, నీ యొక్క ప్రతి నీ వ్యాపారంలో కావచ్చు, నువ్వు తీసుకునే నిర్ణయాలు కావచ్చు, నీ చేతి పనులు కావచ్చు, నీ ఆలోచన విధానాలు కావచ్చు, నా జీవితం ఇంకా మారడం లేదేంటి, ఇన్ని సంవత్సరాలు నేను దేవుని మందిరానికి వెళుతున్నాను, నా జీవితం మారడం లేదేంటి, ఇన్ని యొక్క రోజు నేను ప్రార్థన చేస్తున్నాను, ఎందుకు నా ప్రార్థనకు జవాబు రావడం లేదు, నా భర్త ఎందుకు మారడం లేదు, నా కుటుంబ పరిస్థితుల్లో ఉన్నటువంటి అప్పుల బాధ నుంచి విడుదల ఎందుకు కలగడం లేదంటే ప్రార్థన అంటే చేస్తున్నావు కానీ అందులో ఏం లేదు, నిదానం లేదు. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధానానికి వస్తున్నాం కానీ మన జీవితంలో ఒక నిదానం అనేటువంటి బ్రతుకు లేదు. అందుకని ఆయన చెబుతున్నారు, మన జీవితంలో కానీ మన ఆలోచన విధానంలో కానీ మన తలంపుల ఉద్దేశంలో కానీ యేసులో శక్తి ఉంటేనే నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. హల్లెలూయా. యేసుని చూడవలసింది ఏంటంటే మానవ యొక్క నేత్రంగా చూస్తే ఈ యొక్క నేత్రాలు ఏం చూస్తాయండి, లోకంలో చూస్తుంది, గొడవలు చూస్తుంది. నేత్రాలు ఏం చూస్తాయి, గొడవ పడే వాళ్ళని చూస్తాయి, పాపంలో ఉన్న వాళ్ళని చూస్తాయి, లేదంటే అసూయలతో ఉన్న వాళ్ళు కనబడతారు, క్రోధాలతో ఉన్న వాళ్ళు కనబడతారు, ధనం సంపాదించుకున్న వాళ్ళు కనబడతారు, మంచి ఉన్నతంతో జీవిస్తున్న వాళ్ళు కనబడతారు, పేదవాడు కనబడతాడు, బాగా మంచి ఆహారం తినేవాడు కనబడతాడు, ఆహారం లేనివాడు కూడా కనబడతాడు, మంచి వస్త్రాలు కనబడిన ఉంటాడు, లేనివాడిని కూడా చూస్తాయి కళ్ళు. మరి ఇలాంటి యొక్క కళ్ళుతో యేసుని అలా చూసేస్తే అర్థమైపోద్దా? స్నేహితులు, అందుకునే సమస్తమును విడిచిపెట్టి ఈ యొక్క కళ్ళులోనికి ఏం రావాలంటే, నేను సాధారణమైనటువంటి మానవుడిని, ఈ కళ్ళు లోకంలో ఒకనొక దినాన మట్టిలో కలిసిపోతాయి, ఈ శరీరం కలిసిపోతాయి, నాకున్నటువంటిది అంతా కూడా కలిసిపోతాయి. మరణం ఏ సమయంలో వస్తుందో తెలియదు. ఆ సమయంలో నేను ప్రేమిస్తున్నటువంటి యొక్క మొబైల్ ఏంటంటే, ఈ రోజు ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నావు అంటే మొబైల్ అని చెప్పారు. అవునే కదా? ఏదో పేరుకి చెప్పవచ్చు, భర్తలు మా భార్య తప్ప నేను ఎవరిని ప్రేమించున్నా, లేదా నా కుమారుని ప్రేమిస్తున్నా, తల్లిదండ్రులు ప్రేమిస్తాను ఎవరో చెప్పొచ్చు. మరి ప్రేమిస్తే చూపు ఉండాలి కదా, బాగా చూసుకోవాలి కదా వాళ్ళని. ఎవరిని ఎక్కువ చూసుకుంటారు? ఇటు పక్కన మొబైల్, ఇటు ఒక యవనస్తులు అయితే ఇటు అమ్మ నాన్నలు పెట్టుకుందాం. బయటికి వెళ్తున్నారు, ఎవరు తీసుకెళ్తారండి? మొబైలే తీసుకెళ్తారు. ఎందుకంటే మొబైల్ లేనటువంటి జీవితం ఈ రోజు మానవుంది. అలాగే ఈ రోజు కూడా మనము కూడా ఏంటంటే ప్రియ స్నేహితులారా, దేవునిలో మనం చూడవలసింది ఏంటి అంటే, ఆయన్ని లోక రక్షకులను చూస్తే నీ జీవితంలో మార్పు కలుగుతుంది.
నీవు శారీరకంగా నువ్వు ఆయన అర్థం చేసుకుంటే నీ జీవితంలో ఎప్పటికీ అద్భుతాలు జరగవు. ఈ శరీరము కేవలము నేను ధరించాను, ఈ శరీరాన్ని నేను ఒక సమయంలో విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. మరణం అనేటువంటిది నేను ముసలివాడిని అయిపోయిన తర్వాత వస్తుందంటే కుదరదండి. చిన్న ప్రాయం నుంచి ముసలితనం వరకు ఏ సమయంలోనే మరణం వస్తుంది. ఎప్పుడు కూడా మనము లోక రాష్ట్రాన్ని చేరాలనేటువంటి యొక్క లక్ష్యము పెట్టుకుంటే నీ జీవితంలో సమాధానం దిగి వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. అందుకని అక్కడ సర్పంలో చూసి ఆ కరవబడినటువంటి వారు ఎప్పుడైతే నిదానించి చూశారో వారికి మాత్రమే ఆ యొక్క రక్షణ కలిగింది, స్వస్థత కలిగింది. ఈ రోజు కూడా ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సంఘటనలోంచి ఒక సంతోషకరమైనటువంటి ప్రయాణము నువ్వు చెయ్యాలన్నా, ఎంత ఉగ్రత ప్రపంచం మీద కనబడుతున్నా సరే, శ్రమలు కనబడుతున్నా సరే, శోధనలు కనబడుతున్నా సరే, మరణం నీ కుటుంబ పక్కకు వచ్చినా సరే, నీ ఊర్లోకి వచ్చినా సరే, నిదానించి ఎప్పుడైతే యేసుక్రీస్తును చూస్తావో నువ్వు కదలవు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు కదలవు అంటే మన జీవితాన్ని మనం ఇసుక మీద కట్టుకోలే, మన జీవితాన్ని మనం మన సొంత డబ్బు మీద కట్టుకుంటలేదు. ఆత్మకు మోక్షం ఇచ్చేటువంటి ఏంటంటే సర్వ మానవాల్ని పరలోకం చేర్చేటువంటి దేవుని మనం కలిగి ఉన్నాం. మన ఆత్మలకు మనం మరణించిన తర్వాత శాంతినిచ్చే యేసుని కలిగి ఉన్నాం. రాబోయే ప్రళయం నుంచి కాపాడే యేసుక్రీస్తుని కలిగి ఉన్నాం. నీ జీవితాన్ని నడిపించే యేసుక్రీస్తుని కలిగి ఉన్నాం. నిరంతరం నిన్ను చూసే దేవుని నువ్వు కలిగి ఉన్నావు కనుక హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకనే ప్రియ స్నేహితులారా, ఈ రోజు నీవు నేను సిలువను గురించినటువంటి వార్తలో ఏమి చూడాలంటే శక్తి ఉన్నది. హల్లెలూయా. సమాధానం మనకి ఇప్పుడు అర్థమైందండి. భర్త మారడం లేదంటే ఇప్పుడు ఎక్కడ ఉంది? నీ జీవితంలోనే ఉంది, నీ జీవితంలోనే ఉంది. చేసే ప్రార్థన లేదు, నిదానం లేదు. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పరుగు 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 పరుగు, వంట వండాలని పరుగు, డబ్బు సంపాదించాలని పరుగు, పిల్లలని చూసుకోవాలనే పరుగు. ప్రార్థన దగ్గరికి వచ్చి కూడా అదే పరుగు అయితే ప్రభు కొమ్మునే పనులు ఉన్నాయి, దేవసూత్ర సూత్రం అయిపోయిందండి. నిదానం ఉండాలి. అందుకని యేసుక్రీస్తు యొద్దకు వచ్చిన వారి యొక్క జీవితంలో ఏముండాలంటే ప్రార్థనలో నిదానం ఉండాలి. ఆయన మీద ఏం మనం అడుగుతున్న వాటి విషయాల్లో కూడా చాలా నిదానంగా అడగాలి. ఏం అవసరం, నీకేం కోరుకుంటున్నావు యేసులో నుంచి? హల్లెలూయా. ఏం కోరుకుంటున్నావు? డబ్బా, ధనమా, స్వస్థత? చాలా క్లియర్ గా ఉండాలండి మనం. హల్లెలూయా. ఎందుకంటే యేసుకు తెలుసు నువ్వు నెలలో ఏం అడుగుతున్నావు ఆయనకి తెలుసు. అవసరమైంది అడుగుతున్నావు, అవసరం లేని దాని కోసం అడుగుతున్నావు ఆయనకి తెలుసు. నీ కోసం అడుగుతున్నావు, నీ స్నేహితుల కోసం అడుగుతున్నావు ఆయనకి తెలుసు. నువ్వు నీ గ్రామ ప్రజల కోసం, దేశ ప్రజల కోసం, అందరి కోసం అడుగుతున్నావా? స్వార్థంతో నీ ఒక్కరి దాని కోసం అడుగుతున్నావు ఆయనకి తెలుసు. హల్లెలూయా. అందుకనే ప్రియ స్నేహితులను నిదానించినప్పుడే దేవుని యొక్క శక్తి నీ జీవితంలో చూడగలం. హల్లెలూయా. అందుకని ఈ రోజు ఈ కడవరి దినాల్లో రాబోయే ప్రళయం నుంచి నీ కుటుంబం ఏం కుటుంబం అండి? మన కుటుంబాలు, మన జీవితాలు ఎప్పుడు మనకి రక్షణ దొరుకుతుందంటే చూడండి, ఎన్ని తెగులు వచ్చిన లోకంలో వాడికి మందు లేకపోవచ్చు, కానీ రాబోయేటువంటి యొక్క ఉగ్రత, రాబోయేటువంటి యుగాంతం, రాబోయేటువంటి ప్రళయం నుంచి కాపాడబడాలంటే సిలువను గురించినటువంటి వార్త బయట కాదు, నీ హృదయంలో ఉంటేనే నువ్వు భద్రం చేయబడతావు. హల్లెలూయా. నీ హృదయంలో ఉంటేనే నువ్వు బాప్తిస్మం అనే ఆలోచనలోనికి వస్తావు. నీ హృదయంలో ఉంటేనే నువ్వు ఇంకొకరికి చెప్పగలదు. నీ హృదయంలో ఉంటేనే నీ స్నేహితులు బాగుండాలని నువ్వు ప్రార్థన చేస్తావు. సిలువను గుర్చిన సందేశం నీ హృదయంలో మండుతూ ఉంటేనే నీ కుటుంబస్తుల కోసం, నీ స్నేహితుల కోసం, నీ ప్రాంత ప్రజల కోసం, దేశ ప్రజల కోసం, సమస్త మానవాళి కోసం రాబోయే ప్రళయం నీకు కనబడుతుంది, రాబోయే ఉగ్రత కనబడుతుంది, కాగ్ని కనబడుతుంది. కనుక నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అంట ప్రార్థన నిదానంగా చేస్తావంట. హల్లెలూయా. అందుకని ఆ యొక్క ఇత్తడి సర్పములు ఎవరైతే నిదానం చూశారో వారందరూ బ్రతికారు. నువ్వు ఈ రోజు యేసుక్రీస్తు నిదానంగా చూస్తే నువ్వు చేసే ప్రార్థన ద్వారా అనేక మంది జీవితాలు బాగుపడతాయి. నువ్వు చేసే ప్రార్థన ద్వారా నీ భర్త బాగుపడతాడు. నువ్వు చేసే ప్రార్థన ద్వారా నీ జీవితం బాగుపడుతుంది. నువ్వు చేసే ప్రార్థన ద్వారా నీ దేవుని కార్యములు చూడగలదు. నువ్వు చేసే ప్రార్థన ద్వారా అనేక మందికి విడుదల కలుగుతుంది. మరి అలాంటి శక్తివంతమైన ప్రార్థనను మనం ఏం చేయాలంటే పరిగెట్టుకుని చేయాలి. నిదానముతో మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి. నిదానముతో. అందుకొని ప్రజలందరూ లక్షల కొలది ప్రజలు మోషే దగ్గర రావడం కారణం ఏంటో తెలుసండి? మన జీవితంలో నిదానం లేదు. హల్లెలూయా. ఏం లేదంటే అక్కడ అనేక మంది ధన సంపన్నులు, అనేక మంది అక్కడ మోషే దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వు ప్రార్థన చేయండి. మోషే చేసేది వాళ్ళకి ఇచ్చిన మోషేకి ఇచ్చాడు. వాళ్ళకి ఇచ్చిన మాటలే ఇచ్చాడే లేదండి, చేతిలో అవే.
కానీ ఇక్కడ ఏమైందంటే జాగ్రత్తగా మనం అబ్జర్వేషన్ చేస్తే సేవకుడు ఏం చేస్తున్నాడంటే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నిదానంతో వెళుతున్నాడు. ప్రజలు దేవుని దగ్గర వచ్చినప్పుడు ఎలా వెళ్తున్నారంటే వాళ్ళ కష్ట పరిస్థితులు అన్ని తలంచుకొని దగ్గరికి వచ్చేసి వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. ఆ నిదానం లేదని గ్రహించారు కనుకనే అయ్యా నీలో ఒక నిదానం కనబడుతుంది కనుక నీవు ఈ సమస్య గురించి నువ్వు దేవుని దగ్గర అడుగు, ఆయన నీకు జవాబు దయచేస్తారు, మేము బ్రతుకుతాం. హల్లెలూయా. అందుకని ఈ రోజు ప్రియ స్నేహితులారా, సిలువను కూర్చున్నటువంటి వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుతున్నటువంటి వారికి ఏమై ఉన్నదంటే ఏమై ఉంది? దేవుని యొక్క శక్తి అయినది. హల్లెలూయా. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. నేను కొన్ని విషయాలు మీతో నేను సెలవిస్తానండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం నేను చదువుతాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించిన. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇక్కడ దేవుడు ఏమడుగుతున్నాడు? డబ్బు అడుగుతున్నాడు అండి, ధనం అడుగుతున్నాడా, వస్త్రాలు అడుగుతున్నాడా, వాహనాలు అడుగుతున్నాడా, గృహాలు అడుగుతున్నాడండి? ఏమీ అడగడంలే. ఏం అడుగుతున్నాడంటే నిత్య జీవానికి ఆయన యందు పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడు నశింపగా నిత్య జీవం పొందుతాడు. రాబోయే యుద్ధాలతో ఉంటే ఏమవుతారండి? నశించిపోతారు. మరి రాబోయే ప్రళయం నుంచి నువ్వు నశించకుండా ఉండాలంటే, నీ నరకాగ్నిలో నుంచి మన ఆత్మ నశించకుండా ఉండాలంటే ఆయన యందు నువ్వేం కలిగి ఉండాలి? విశ్వాసం ఉంచాలి. హల్లెలూయా. విశ్వాసం ఉంచితేనే దేవుడు నీ నా జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ఇప్పుడు ఈ సిలువను గుర్చిన వార్తలో దేవుని శక్తి ఏమైనదంటే విశ్వాసం ద్వారా మాత్రమే దేవుని శక్తి. హల్లెలూయా. నా దేవుడు ఇది చేస్తాడు, నా జీవితాన్ని మారుస్తాడు. విశ్వాసం. భవిష్యత్తులో నా భర్తను దేవుడు మారుస్తాడు, విడిచిపెట్టాడు. నేను నా కుటుంబ సమేతంగా దేవుని మందిరానికి నేను వెళ్ళే రోజు అంటూ ఒకటి వస్తుంది. నేను ఈ రోజు నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను. నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత 10 రోజులు అయిన తర్వాత నీకు విశ్వాసం కలగాలి. నేను చేస్తున్న ప్రార్థన నా యొక్క దేవుడు ఇచ్చినాడు కనుక తప్పకుండా సమయం వస్తుంది, నా భర్త మారుతాడు, నా కుటుంబ పరిస్థితులు మారుతాయి, నాకు తప్పకుండా నాకు జాబ్ వస్తుంది. ఇవన్నీ ఎప్పుడు కలుగుతాయంటే నీ పరుగులు ఏముండాలి? ప్రార్థనలో నిదానంతో నువ్వు వెళితే తప్పకుండా నీకోసం ఆయన కలుసుకుంటాడు. హల్లెలూయా. మొట్టమొదటిగా ఏంటంటే ఇప్పుడు ఏం కలుగుతుందండి? నిత్య జీవం. రెండవది ఏంటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. దేవునితో సమాధానం వస్తుందంటండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరంగా చేసి దేవునితో సమాధాన పరచడం ఇలాగ చేసిన కనుక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. హల్లెలూయా. మొట్టమొదటి ఏం వస్తుందండి? సిలువను గురించిన వార్త హృదయంలో ఉండడం ద్వారా ఏమొస్తుంది? ఇలా చెప్పాలి. హలో. యేసుక్రీస్తు యొక్క సిలువ వార్త మన హృదయం ఉండడం ద్వారా ఏమొస్తుందంటే నిత్య జీవం. నిత్య జీవం ఎప్పుడు వస్తుంది? ఆయన రక్షకులను అంగీకరించి బాప్తిసం పొందిన తర్వాత వస్తుంది. హల్లెలూయా. నువ్వు రక్షణ పొందకుండా ఎంత వాక్యాలు విన్నా ఎన్ని చేసినా సరే, ఎంత మంది చెప్పినా సరే, నీ హృదయంలో సిలువ యొక్క సందేశం లేనంత చూపు కూడా నువ్వు దూరస్తుడు. నీ జీవితానికి సమాధానం ఉండదు. అందుకు నేను అంటున్నాడు ఏంటంటే సిలువ ద్వారానే సమాధానం. హల్లెలూయా. మొట్టమొదటిగా నిత్య జీవం రావాలన్నా, పరలోక రాజ్యం మన ఆత్మ వెళ్ళాలన్నా, ఈ భూమి మీద దేవునితో సమాధానకరమైనటువంటి జీవితాన్ని మనం నడవాలన్నా ఏం కలిగి ఉండాలంటే ఆయన రక్షకునిగా అంగీకరించాలి. మూడవదిగా ఏంటంటే మనం ఏమవుతున్నాం అంటే బాప్తిసం తీసుకోవడం ద్వారా పరిశుద్ధులం అవుతున్నాం, నిర్దోషులం అవుతాం. కొలస్సీయుల పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. తన సన్నిధిని నీ పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరాపరాధులుగా నిలవబెట్టుటకు ఆయన మాంసాయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరిచిన. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఆయన బలియాగము సిలువ యొక్క వార్తలు ఇప్పుడు ఏముందండి? పరిశుద్ధత ఉంది. నిర్దోషులం అవుతున్నాం, మనం పరిశుద్ధులం అవుతున్నాం, నిరపరాధులం అవుతున్నాం. హల్లెలూయా. అపరాధం అవుతున్నామండి? లేదు. అపవిత్రంగా ఉంటున్నామా? లేదు. ఎప్పుడు ఇది కలుగుతుందంటే యేసును కలిగి ఉన్నటువంటి యొక్క విధంగా యేసులో చూడవలసింది ఏంటంటే ఈయన పరమాత్ముడు, ఈయన దేవుడు, ఈ లోకానికి వచ్చినటువంటి ఈ యొక్క ప్రభువు, ఈయన సర్వ మానవాళిని రక్షించడానికి వచ్చిన యేసుక్రీస్తు అని నువ్వు కలిగి ఉన్నట్లయితే నిజంగా దూరస్థం అయిపోతున్నాం కదా మనం. ఇప్పుడు ఈయన కలిగి లేనప్పుడు మనలో పాప స్వభావం వస్తే ఏమైపోతామండి? దేవుని దగ్గరికి వెళ్ళగలమా? వెళ్ళలేమండి.
మనలోకి ఒక చీకటి అనేటువంటిది వచ్చేస్తే దేవునితో వెళ్ళలేము. ఈ లోకాశలు మనలోకి వస్తే దేవునికి దగ్గరగా అవ్వలేము, ప్రార్థన చేయలేము, నిదానించి ఆయన దగ్గరికి చేరుకోలేము. ఎప్పుడు మనకు వస్తాయంటే ప్రియ స్నేహితులారా, శరీరేచ్ఛ నుంచి నీకు విడుదల కలగాలి, పాప స్వభావం నుంచి నీకు విడుదల కలగాలి, ప్రాచీన స్వభావం నుంచి విడుదల కలగాలి, లోక ఆశల నుంచి నీకు విడుదల కలగాలి. కలగాలంటే ఎక్కడ ఉండాలి? ఇప్పుడు నువ్వు సిలువను గుర్చిన వార్త దగ్గర ఉండాలి. హల్లెలూయా. ఉండడం మాత్రమే కాదు, నీ హృదయంలో ఉండాలి. నీ హృదయంలో ఉంటే నువ్వు బాప్తిసం పొందుతావు. నీ బాప్తిసం పొందితే రక్షించబడతావు. రక్షించబడినటువంటి తర్వాత నువ్వు పరిశుద్ధుడు అయిపోతావు. హల్లెలూయా. ఈ పరిశుద్ధతను ఆయన రాకడ కాలం అనుకో నువ్వు కొనసాగించుకుంటూ ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. రక్షణ తీసుకోవడం ద్వారా పరిశుద్ధం అవుతున్నాం, బాప్తిసం తీసుకోవడం ద్వారా ఈ పరిశుద్ధం అయిపోయిన అనుకుంటే సరిపోలేదు. అంటే బస్సు ఎక్కిన వాడు నేను టికెట్ తీసుకున్నానంటే సరిపోదు, ఆ టికెట్ దిగేంత వరకు కూడా కాపాడుకోవాలి. హల్లెలూయా. నేను బస్సు ఎక్కానండి, ఇప్పుడు కండక్టర్ గారు టికెట్ అడిగాను, ఇచ్చేసారు, ఆయన చూసారు, ఆయన ముందే నేను చింపేసి పాడితే బస్సులో ఉంచారా దించేస్తారా? ఒకటి దించేస్తారు, లేదంటే మళ్ళీ కూడా తీసుకుంటారు. తీసుకోవడంలో కాదు, బాప్తిసం తీసుకోవడంలో కాదండి, దాన్ని కొనసాగించడంలో ఉన్నది. హల్లెలూయా. తీసేసుకున్న అయిపోయింది అనుకుంటే సరిపోదు, దాన్ని పట్టుకుని మనము ఆయన రాకడ వరకు కూడా మనము వెళుతూనే ఉండాలి పరిశుద్ధత వైపు. ఒకవేళ పడిపోయినా సరే, దేవా ఈ విషయాల్లో నేను పడిపోతున్నాను ప్రభువా, నన్ను కాపాడు, నన్ను విడిచిపెట్టుకో తండ్రి అని మనం వెళ్తూ ఉండాలి. ఆయన తన వాక్యం చేత కడుగుతూ ఉంటాడు మనల్ని. హల్లెలూయా. ఆయన రాకడ పర్యంతం వరకు మనల్ని దేవుడు ఏం చేస్తాడంటే శుద్ధీకరిస్తూ ఉంటాడు. అంటే ఆయన శుద్ధీకరిస్తున్నప్పుడు, అంటే వాక్యం నీ మీద వెదజల్లుతున్నప్పుడు, ఆ వాక్యాన్ని ఎప్పుడైతే హృదయంలోనికి వెళ్తుందో మన జీవితంలోనికి పరిశుద్ధత వస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు దేవునిలో నిత్య జీవం, అంటే మన ఆత్మకు నిత్య జీవం రావాలన్నా, దేవునితో సమాధానం ఉండాలన్నా, మనం పరిశుద్ధం అవ్వాలన్నా ఇప్పుడు ఎక్కడ ఉండాలండి? రక్షణ అనేటువంటి వస్త్రం మనం ధరించాలి. రెండోది మళ్ళీ ఇంకోటి మాట చెప్పానండి, శరీరేచ్ఛ నుంచి మనకి విడుదల కలగాలి. గలతీ పత్రిక నుంచి 5వ అధ్యాయము 24వ వచనం నేను చదువుతాను. ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏది లేదు, కానీ క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. హల్లెలూయా. సిలువని గురించిన వార్త నీలో ఉంటే, ఇప్పుడు శరీరక సంబంధమైనటువంటి యొక్క ఆశలన్నిటినీ కూడా ఎక్కడ వేస్తున్నాం అంటే సిలువ దగ్గర. ఎక్కడ వేసేస్తున్నామంటే సిలువ వేసేస్తున్నాం. హల్లెలూయా. చూడండి, సిలువ వేయబడినటువంటి వ్యక్తి ఇప్పుడు ఎలా ఉన్నామంటే, సిలువ వేసేసారు. ఇప్పుడు ఇక్కడ ఎలాగేసేసారు. ఇప్పుడు నేను చూడగలదానండి, నా చెయ్యి వెనక్కి వెళ్ళగలదా, నా పాదాలు వెనక్కి తిరగలదండి? తిరగలేవు. నేను వెనక్కి ఎలా తిరగలనా? తిరగలేదు. అందుకనే సిలువని గుర్చిన వార్త నీ హృదయంలో ఉంటే ఏమవుతుందంటే, నేను పాప స్వభావం నుంచి విడిపించబడ్డాను, పరిశుద్ధునిగా నేను అయ్యాను. ఇక నేను అంతకుముందు సినిమాలు చూసేవాడిని, ఇప్పుడు ఏమయ్యాను? సిలువను ధరించాం కదా మనం. యేసుకృష్ణ కలిగి ఉన్నామంటే సిలువను ధరించావు, సిలువ ఉంది. మరి ఉన్నటువంటి న్యూస్ ఇంకా సినిమాలు చూడడానికి లేదు, ఎందుకంటే శరీరరక్షణ సిలువ తీసేసే బంది. హల్లెలూయా. చేతులతో చేసిన పాపాలు ఇప్పుడు ఏం చేసావంటే ఆయనకి రక్షకుడిగా అంగీకరించాం కనుక సిలువ వేసేసావు. ఇంకా చేతులు ఇంకా పాపానికి వెళ్ళడానికి వీల్లేదు, పాదాలు పాపం కోసం పరిగెట్టడానికి వీల్లేదు, శరీరం పాపం కోసం పరిగెట్టడానికి వీల్లేదు, ఎందుకంటే మధ్యలో యేసుక్రీస్తు వారు వచ్చారు. హల్లెలూయా. ఇంకా నువ్వు చూడవలసింది ముందు పరలోకం కనబడాలి, రాబోయేటువంటి మోక్షం కనబడాలి, పరిశుద్ధత కనబడాలి. నీ దివిటీలు మండుతేనే, నీ దివిటీలు నీలో మండుతూనే ఆయన నుండి చేరుకోగలుగుతాం. హల్లెలూయా. బాప్తిజం తీసేసుకున్నాను, ఎక్కడో బీరువాలో దాచేసానంటే అయిపోదండి. అది డ్యూటీలు ఎప్పుడు మండుతూనే ఉండాలి, రగిలించబడుతూనే ఉండాలి. అప్పుడే పరిశుద్ధత, మన జీవిత పరిశుద్ధత వైపు వెళ్తే నీకు నాకు కూడా సిలువలో శక్తి ఉంటది. హల్లెలూయా. మరి వచ్చిందని మనం ధ్యానించుకుందామండి. రోమపత్రిక 6వ అధ్యాయము 6వ వచనాన్ని మనం ధ్యానించుకునే సమయాన్ని ముగించుకుందాం. స్తోత్రాలు, వందనాలు. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండాకు పాప శరీరమును నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదము. హల్లెలూయా. నేను మళ్ళీ చదవను, అర్థమైన అందులో మళ్ళీ శ్లోకం చదువుతాను. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాదు అంటున్నాడు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకంటే సిలువను గురించిన వార్త ఎక్కడో లేదు. నువ్వు హృదయంలో పెట్టుకున్నావు, రక్షణ పొందావు, బాప్తిసం పొందినటువంటి నీవు నేను కూడా ఇప్పుడు మళ్ళీ పాపానికి మన దాసులం కాదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. పాపమునకు మనము దాసులము కాకుండా
కాకుండాకు పాప శరీరం నిరర్ధకమగనట్లు మన ప్రాచీన స్వభావం అంటే ప్రాచీన పురుషుడు ఆయనతో కూడా సిలువ వేయబడెను. హల్లెలూయా. మరి నిజంగా వేయబడుతున్నాం మనము? స్నేహితులారా, దేవుడు పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాట, యేసులో శక్తి ఉంటే నేను పరిశుద్ధపరుస్తుంది. ఆయన నన్ను పరిశుద్ధపరిచే దేవుడు. నేను కడగబడినటువంటి వ్యక్తిని కనుక ఇంకా నేను నన్ను అపవిత్రపరిచేటువంటివి, నేను పరిశుద్ధుని అయ్యాను కనుక అపవిత్రపరిచేటువంటి సినిమాలకు నేను ఏమవ్వాలి? దూరం అవ్వాలి. అవునా కదండి? సినిమాలు అపవిత్రపరుస్తాయి, సీరియల్స్ అపవిత్రపరుస్తాయి, ఈ లోక సంబంధమైనటువంటి జారత్వం, వ్యభిచారం అపవిత్రపరుస్తాయి, దొంగతనాలు, క్రోధాలు, కక్షులు, అస్సీలు, పగలు, ద్వేషాలు, అల్లరితోకున్న ఆట పాటలు, ఇవన్నీ కూడా ఏమవుతాయంటే మనల్ని అపవిత్రపరుస్తాయండి. సినిమాలు చూడడం ద్వారా మన కంటి చూపు ఏమవుతుందంటే లోకాసుల వైపు వెళ్తారు కనుక ఒక స్వచ్ఛమైనటువంటి చూపు మన కంటికి రాదండి. పరిశుద్ధత చూపు మనకి రాదు. ఇది రాకుండా ఉండాలంటే నీవు ఇప్పుడు ఏమవ్వాలంటే, నేను కడగబడినటువంటి వ్యక్తిని, నా ప్రాచీన స్వభావం అంతా సిలువలో నేను వేసేసాను. ఇంకా నేను ఇప్పుడు నా ముందున్నటువంటి పరిశుద్ధత కోసం పరిగెట్టాలి. అప్పుడు పరిశుద్ధత కోసం పరిగెడితే చిన్న మాట అంటామండి, మీరు నేను కూడా ఏమంటామంటే, గలతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం, 2వ అధ్యాయము 2వ వచనం, గలతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం, 2వ అధ్యాయము 20వ వచనం, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. హలో, వినబడుతుందండి? ఇప్పుడు ఎక్కడ యేసు క్రీస్తు యొక్క సిలువ వార్త నీ హృదయంలో ఉన్నప్పుడు ఏమనాలంటే మనము, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడు నేను కాదు. అంటే నేను ఇప్పుడు శరీరంతో ఉన్నాను అనుకుంటే పాపానికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. శరీరంతో నేను ఉన్నాను అనుకుంటే నువ్వు లోకాశంలో వెళ్ళిపోతావు. శరీరంతో నేను ఇక జీవిస్తున్నాను అనుకుంటే ఎక్కడ దిగున మనం పడిపోతావు. ఎందుకంటే నా ఆత్మను రక్షించుకోవాలి. నా ఆత్మకు మోక్షాన్ని ఇచ్చేటువంటి యేసుని నేను కలిగి ఉన్నాను కనుక శరీరం గురించి నువ్వు ఏం చేస్తావంటే, ఆలోచనలు వచ్చిన, విధానాలు వచ్చిన అన్నిటికీ నువ్వు అడ్డుబండలు వేసుకుని నీ పరిశుద్ధతను కాపాడుకుంటావు. హల్లెలూయా. అందుకే ఇక్కడ పౌలు గారు అంటున్న మాట ఏంటంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడు నేను కాదు, క్రీస్తు నా యందు జీవించుచున్నాడు. హల్లెలూయా. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందరి విశ్వాసం అని జీవించుచున్నాను. హల్లెలూయా. ఎంత మంచి మాటలండి. అందుకనే క్రీస్తు యొక్క సిలువను గుర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం, బాప్తీసం తీసుకుని అపవిత్రత అయిపోతున్న వారికి ఏంటంటే వెర్రితనంగానే కనబడుతుంది కనుకనే వారి పరిశుద్ధత వైపు రావడానికి ఇష్టపడరు. సినిమాలు విడిచిపెట్టడానికి ఇష్టపడరు, లోకాస్తులు విడిచిపెట్టడానికి ఇష్టపడరు, శరీరేచ్ఛలను విడిచిపెట్టడానికి ఇష్టపడరు, ఈ యొక్క పాప బంధకాలని, జారత్వం, వ్యభిచారాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడరు, దొంగతనాలు, క్రోధాలు, కక్షులు, అసూయలు, పగలు, ద్వేషాలు, గర్వం, ఇవన్నీ విడిచిపెట్టడానికి ఇష్టపడరు కనుకనే వారు ఏమవుతున్నారంటే నశించిపోవడానికి వారు ఎర్రతనంగా అనుకుంటున్నారు కనుకనే నశించిపోతారు. కానీ దేవుని శక్తి అందులో ఉన్నదని తెలుసుకుంటే పవిత్రపరిచేటువంటి ఆలోచన వైపు మనం వెళతాం. హల్లెలూయా. అందుకని సిలువ వైపు అక్కడ ఆ పాత నిబంధనలు మోషే గారు ఇత్తడి సర్పము లేపినప్పుడు, అక్కడ ఎత్తబడినప్పుడు నిదానించి చూసిన వారికి స్వస్థత కలిగింది, నిదానించి వారికి చూచిన వారికి రక్షణ కలిగింది, భద్రత కలిగింది, స్వస్థత కలిగింది. నిదానించి ఎవరైతే చూడలేకపోయారో వారందరూ మరణించారు. ఈ రోజు కూడా యేసు క్రీస్తును ఏ కుటుంబం అయితే నిదానించి చూస్తుందో, ఏ వ్యక్తి అయితే నిదానించి చూస్తున్నారో, ఏ ప్రాంత ప్రజలైతే నిదానించి చూడగలుగుతున్నారో, ఏ రాష్ట్ర ప్రజలైతే, ఏ దేశ ప్రజలైతే చూడగలుగుతున్నారో, అద్భుతాలు అక్కడ మాత్రమే జరుగుతాయి. హల్లెలూయా. ఇప్పుడు నీవు నేనేం చేయాలంటే, ప్రభువా నా జీవితం, నా ఆత్మీయ జీవితం నిన్ను నిదానించి చూసేటువంటి భాగ్యాన్ని నాకు దయచేయి, నా కుటుంబానికి దయచేయి, నా ప్రాంతానికి దయచేయి, నా స్నేహితులకు దయచేయని నేను ప్రార్థన చేస్తామండి. హల్లెలూయా. అందుకని మొదటి చదువుకున్న లేఖన భాగంలో కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 18వ వచనంలో, సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం, రక్షించబడుచున్నటువంటి మనకు దేవుని శక్తి. రక్షించబడుచున్నవారు నువ్వు నమ్మితేనే దేవుని శక్తి. సినిమాలు చూస్తున్నప్పుడు నువ్వు రక్షించబడడం లేదు, సినిమాలు సీరియల్ చూస్తున్నప్పుడు నువ్వు రక్షించబడినటువంటి వ్యక్తివా? రక్షించబడిన వ్యక్తి అయితే ప్రత్యేకించబడతావు. రక్షించబడలేని వ్యక్తివి కాదు అని నువ్వు అనుకుంటున్నావు కనుకనే సినిమాలు చూడడానికి నువ్వు వెళ్తున్నావు. లోక పాపాల వైపు మనం వెళ్తున్నాం, క్రోధాల వైపు మనం వెళ్తున్నాం, గొడవలకి మనం వెళ్తున్నాం, కక్షల వైపు వెళ్తున్నాం, ఒకరిని దూషించడానికి వెళ్తున్నాం, గొడవలకి వెళ్తున్నాం, సమాధాన పడడానికి మనం ఇష్టపడడం లేదంటే నీ జీవితంలో ఏముందంటే పాప స్వభావం ఉంది, పాత జీవితం ఉంది. హల్లెలూయా. మరి ఈ రోజు యేసుక్రీస్తును నువ్వు కలిగి ఉన్నావా? నీ భర్త కలిగి ఉన్నాడా లేదేమో నువ్వు ప్రార్థన చేయి. తప్పకుండా దేవుడి సమయం వచ్చినప్పుడు మోషే ప్రార్థన చేసి
చేసిన తర్వాత వారికి స్వస్థత కలిగింది. హలో, అర్థమైందండి? చనిపోతున్నప్పుడు వాళ్ళు మౌనంగా ఉన్నప్పుడు స్వస్థత కలగలే. మోషే ఎప్పుడైతే ప్రజల కోసం ప్రార్థన చేశాడో ప్రజల యొక్క స్వస్థత కలిగింది, ప్రజల అవసరాలు తీర్చబడ్డాయి. నీ భర్త కోసం నువ్వు ఎప్పుడు నా భర్త మారడం నువ్వు ప్రార్థన చేస్తున్నావు అనుకోండి, నేను ప్రార్థన చేస్తాను నా దేవుడు ఎప్పుడైనా మారుస్తాడని విశ్వాసంతో మాటలు వస్తాయి. నీకెంత చెప్పినా నువ్వు మారవు అని నువ్వే డిసైడ్ చేసేస్తున్నావు. మళ్ళీ నువ్వు రాత్రి వెళ్ళిన ప్రభు నా భర్తను మార్చు అంటావు, లేదంటే నా కుమారులు మార్చు ప్రభు అంటావు. పొద్దున్నే అవుతాయి నువ్వు ఎప్పుడు మారవరా అంటావు అండి. ఆడి కంటికి కనపడినప్పుడు, పిల్లల కంటికి కనపడినప్పుడు ఏమో నువ్వు మారవరా అంటావు. రాత్రి అయ్యేప్పటికి ప్రభు నా పిల్లల్ని మార్చు అంటావు. వాడు ఏం మారుతాడు? వాళ్ళు ఉన్నప్పుడే మీరు మారుతారండి. నేను ప్రార్థన చేస్తాను, తప్పకుండా మీరు మారుతారు. తాగేసి వచ్చినా సరే నువ్వు ఇంకా మారవు, తాగేసి వచ్చేసి నీకు ఎంత చెప్పిన అంటావు, ఇంకా తాగుతాడు. లేదండి నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుడు తప్పకుండా మిమ్మల్ని మారుస్తాడని నువ్వు ఎప్పుడైతే ప్రేమతో చెబుతావు నీ భర్తలకి, లేదా మీ అమ్మ నాన్నలకి, నీ పిల్లలకి, తప్పకుండా మారుతారు. వాళ్ళు మనం ఎప్పుడైతే మంచి, నువ్వు ఎందుకంటే ప్రార్థన చేస్తున్నావు, విశ్వాసంతో చేస్తున్నావు, దేవుడు సమయం వచ్చినప్పుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. అందుకని ఈ రోజు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడించండి. మాట ప్రియ స్నేహితులారా, యోహాను యొక్క సువార్త 3:36 చదువుకుని సమయాన్ని ముగించుకుందాం. యోహాను సువార్త 3:36. స్తోత్రాలు, వందనాలు, వందనాలు. చివరి వచనం అండి. యోహాను సువార్త 3:36. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు. మనం మొదటి చదువుకునేటువంటి వచనం. అంటే విశ్వాసం ఉంచినవాడు ఎవరని? బాప్తీసం పొందుకున్న వారు మాత్రమే నిత్య జీవం గలవారు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని యొక్క ఉగ్రత వాని మీద నిలిచి ఉన్నది. హల్లెలూయా. బాప్తీసం పొందుకోలేనటువంటి వారు, యేసు క్రీస్తును రక్షకునిగా అంగీకరించలేని వారు, ఏ కుటుంబం అయితే ఆయన అంగీకరించదో, ఏ దేశం అయితే అంగీకరించదో, ఏ ప్రాంతం అయితే ఆయన అంగీకరించదో, ఏ జీవితాలైతే అంగీకరించదో, ఏ యవనస్తులైతే అంగీకరించదో, వారి యుగాంతంలో ఉగ్రతను వారు చూడవలసింది. హల్లెలూయా. ఎవరైతే ఆయన అంగీకరిస్తారో ఇవన్నీ కూడా ఈ లోకం నుంచి విడిపించబడతాం. శరీరాశి నుంచి విడిపించబడాలన్నా మనం ఏం కలిగి ఉండాలంటే బాప్తీసం అనుభవం కలిగి ఉండాలి. హల్లెలూయా. సిలువని గురించిన వార్త బాప్తీసం రోజు ఒక్కరోజు కాదు, కానీ మన యొక్క పరుగు లోకంలో కడముట్టేంచే వరకు కూడా మన హృదయంలో ఉండాలి. హల్లెలూయా. ప్రతి ఒక్కరు మోకరించుదాం. మోకరించి సమయాన్ని మనము ముగించుకుందాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రాలు, వందనాలు, వందనాలు. సర్వోన్నతుడా, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభువా. యేసయ్యా తండ్రి, సిలువను గుర్చినటువంటి యొక్క వార్త ప్రభా, నశించుచున్న వారికి వెర్రితనం, రక్షించబడుచున్నటువంటి యొక్క వారికి దేవుని యొక్క శక్తి. హల్లెలూయా. స్తోత్రాలు, వందనాలు, వందనాలు. ప్రతి ఒక్కరు మోకరించుదామండి. మోకరించుదాం, మోకరించుదాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. తలలు పైకెత్తుదాం, తలలు దించొద్దండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు తలలు పైకెత్తుదాం. యేసుతో నువ్వు మాట్లాడుతున్నావు, యేసుతో మాట్లాడుతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రాలు. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుందాం. మాట్లాడండి, మాట్లాడండి. దేవుని సందేశం మన ముందు దేవుడు మాట్లాడిన ఉగ్రత, రాబోయేటువంటి యొక్క ఉగ్రత ఎవరు చూస్తారంటే యేసు క్రీస్తుని అంగీకరించలేనటువంటి వారు, అవిధేయులందరూ కూడా రాబోయే యుద్ధాంతాన్ని చూడవలసిందే, రాబోయే ప్రళయాన్ని చూడవలసిందే. రాబోయేటువంటి ప్రళయములు, రాబోయే ఉగ్రతను, రాబోయేటువంటి యొక్క దుర్దినములు, ప్రతి దండన దినములు, శ్రమ దినములు, ప్రపంచం మీదకి రాబోతున్న దినములన్నీ ఎవరి మీదకి రాబోతున్నాయంటే యేసు క్రీస్తుకు ఎవరైతే దూరంగా ఉన్నారో, అవిధేయులైపోతున్నారో వారందరి మీదకి రాబోతుంది ఉగ్రత. ఆయన యందు ఉన్న వారికి నిత్య జీవం, పరలోకము ఆయన తీసుకుని వెళ్ళిపోబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రాలు. నీ భర్తకు దేవుని యొక్క రక్షణ లేదేమో, నీ కుటుంబానికి రక్షణ లేదేమో, నీ జీవితానికి ఒక పరిశుద్ధత లేదేమో, మన జీవితంలో అపవిత్రత ఏదైనా వచ్చేస్తుందేమో, ఈ మధ్యాహ్న కాల సమయమందు ఒప్పుకొని విడిచిపెడతాం. ప్రియ స్నేహితులారా, దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తే మన జీవితం ఎంతో మాధుర్యంగా మారిపోతుంది. నీ జీవితంలో ఎప్పుడు ఎన్నడూ కూడా గర్వం అనేటువంటిది రాదు. స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. దేవా, ఇక మీదట ప్రభు నన్ను అపవిత్ర పరిచే వాటికి నేను దూరంగా ఉంటాను తండ్రి. అయ్యా తండ్రి, సినిమాలకు నేను దూరంగా ఉంటాను ప్రభువా, సీరియల్స్ కు నేను దూరంగా ఉంటాను తండ్రి, లోక గొడవలకు నేను దూరంగా ఉంచాను ప్రభువా, వ్యర్థమైనటువంటి బూతులకు నేను ఇక మీదట నా నోరు నేను అప్పచెప్పను ప్రభువా. ఎందుకంటే నేను సిలువ వేయబడ్డాను. ఇక మీదట నా ప్రాచీన స్వభావం నాలోకి రాదు ప్రభువా. అయ్యా, ఇక మీదట నన్ను
క్షమించు అయ్యా తండ్రి, నేను చేసినటువంటి అపరాధములు క్షమించండి, ఇక మీదట నీ బిడ్డగా నేను జీవిస్తాను తండ్రి. యేసయ్య, అనేక మంది కోసం నేను ప్రార్థన చేస్తాను ప్రభు, నా దేశం కోసం, నా రాష్ట్రం కోసం, నా స్నేహితుల కోసం, నా బంధువుల కోసం, ప్రాంత ప్రజల కోసం, సార్వత్రిక సంఘం కోసం నేను ప్రార్థన చేస్తాను ప్రభు. యేసయ్య, నన్ను బలపరచండి, 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 రక్షణ భాగ్యంలోనికి నన్ను నడిపించండి అని మీరు ప్రార్థన చేసినట్లయితే ఆయన మిమ్మల్ని పరిశుద్ధపరచబోతున్నారు, మీ జీవితాన్ని మార్చబోతున్నారు. ఆమేన్, హల్లెలూయా, స్తోత్రం. ప్రార్థన చేసుకోండి. ప్రార్థన మాత్రమే పరిశుద్ధపరుస్తుంది. ప్రార్థన మోషే ప్రార్థించినప్పుడు ప్రజల యొక్క అవసరతలు తీర్చబడ్డాయి. మోషే ప్రార్థన చేసినప్పుడు వ్యాధి నుంచి స్వస్థత కలిగింది. మోషే ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క సమాధానం వారి మధ్యకు దిగి వచ్చింది. మోషే ప్రార్థన చేసినప్పుడు దేవుని కార్యములు చూడగలిగాడు. ఈ రోజు మధ్యాహ్న కాల సమయంలో అన్న ప్రార్థన చేసినప్పుడు మాత్రమే దేవుని కార్యం తను చూడగలిగింది. యెహోషువ దేవుని వైపు చూసినప్పుడే అద్భుతాన్ని చూడగలిగాడు. ఈ రోజు దేవుని వైపు చూసినట్లయితే, నీ యొక్క కుటుంబాన్ని దేవునికి అప్పచెప్పినట్లయితే, నీ స్నేహితులను అప్పచెప్పినట్లయితే, నీ ఆత్మీయ జీవితాన్ని దేవునికి అప్పచెప్పినట్లయితే ఆయన నేను నిత్య జీవం వైపు నడిపించబోతున్నాడు. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా ప్రార్థన చేసుకుని సమయాన్ని ముగించుకుందాం. మహోన్నతుడ, గొప్ప దేవుడా, సర్వశక్తి సంపన్నుడా తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా నీ యొక్క దైవ వర్తమానం మా మధ్యన ఉంచినందుకు స్తోత్రాలు తండ్రి. సిలువను కూర్చున్నటువంటి యొక్క వార్త మా హృదయములో మండించబడాలి, మా కంటి చూపులో మండించబడాలి, మా నోటి మాటలో మండించబడాలి, మా చెవుల్లో మండించబడాలి, మా శరీరంలో మండించబడాలి, మా చేతుల్లో మండించబడితేనే ప్రభువా పరిశుద్ధత వైపు మేము వెళ్ళగలుగుతాం, నీ కోసం మేము జీవించగలుగుతాం. ఈ లోకంలో ప్రభువా నిన్ను గురించి ప్రకటించగలుగుతాం. ఈ లోకంలో నీ గురించి నాయన లోకానికి చాటగలుగుతాం ప్రభువా. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, నా ప్రాణమున్నంత వరకు, నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నీ మహిమలో చేరే వరకు ప్రకటించేదా యేసు రాజా, నిన్నే ప్రకటించేదా, గణపరిచేదా యేసు రాజా, నిన్నే గణపరిచేదా. అవును యేసయ్య తండ్రి, అలనాడు ఆది అపోస్తలుల హృదయములో ప్రభువా తండ్రి సిలువని గురించిన వార్త మండించినప్పుడు, సిలువని గురించిన వార్త వారి రోటిలో ఉన్నప్పుడు ప్రభువా, సిలువని గురించిన వార్త వారి ఆలోచనలో ఉన్నప్పుడు తండ్రి నీ కోసం శ్రమలు సహించారు, శోధనలు భరించారు, నీ కోసం నేను ఎలుగెత్తి ప్రపంచానికి చాటినప్పుడు తండ్రి అనేకమైన జన సమూహం రక్షణలోనికి వచ్చింది. నీ కోసం నిలబడగలిగారు, నీ కోసం ఆయన తండ్రి అనేకమైన ప్రాంతాలు దర్శించగలిగారు ప్రభువా. సిలువని గురించినటువంటి వార్త తండ్రి యేసు నామములో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క హృదయములో మండించును గాక. యేసు నామములో వీరి కుటుంబంలో సిలువను గుర్చిన వార్త ఉండును గాక, వీరి జీవితంలో ఉండును గాక, వీరి ఆలోచనలో ఉండును గాక. నిన్ను గణపరిచే కుటుంబాలుగా, నిన్ను ప్రేమించే కుటుంబాలుగా, నిన్ను స్తుతించే కుటుంబాలుగా, నిన్ను నాయన ఆరాధించే కుటుంబాలుగా, నిన్ను ప్రార్థించే కుటుంబాలుగా తండ్రి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని దయచేయండి యేసయ్య, దయచేయండి ప్రభువా. టెక్నాలజీ ద్వారా చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి యేసు నామములో తండ్రి సిలువను గుర్చిన వార్త తండ్రి వారి హృదయంలో మండించబడును గాక, వారి కుటుంబంలో తండ్రి నువ్వు దయచేయండి ప్రభువా. రక్షణ యొక్క తండ్రి రక్షణతో కుటుంబాన్ని కలుసుకోండి, వారి ప్రాంత ప్రజలను కలుసుకోండి ప్రభువా. యేసయ్య రాబోతున్న ఉగ్రత నుంచి నేను ప్రజలు కాపాడబడాలంటే, రాబోయే ప్రళయం నుంచి, రాబోయే నేను మహాప్రళయం నుంచి నేను సర్వ మానవాళి కాపాడబడాలంటే, ప్రపంచానికి నేను తండ్రి ఈ కడవరి దినాలలో తండ్రి బహుబలంగా నీ సువార్త ప్రకటించబడాలి, బహుబలంగా నీ యొక్క వార్త ప్రపంచానికి చాటగలిగేటువంటి శక్తివంతమైన అభిషేకము ఈ భూమి మీద ప్రకటించబడాలి. అట్టి విధమైనటువంటి కృపను యేసు నామములో పరిచయం దయచేయండి, యేసు నామములో ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తికి దయచేయండి, యేసు నామములో నిన్ను ప్రకటించే బిడ్డలుగా చేయండి, యేసు నామములో కుటుంబాలతో పిలవండి, ఈ సంఘాన్ని నేను బలపరచండి, ఈ అభిషేకం చుట్టుపక్కల గ్రామాలు, రాష్ట్రాలు, దేశాలు
కదిలించగలటువంటి నాయన నీ ప్రణాళికతో కూడినటువంటి యొక్క సిలువను గురించిన సందేశం ఆ హృదయములో పరిచర్లో మండించండి. గ్లోరీ 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 స్తోత్రాలు తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. మహోన్నతుడ గొప్ప దేవుడ సహాయం దయచేయండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని దీవించి ఆశ్రయించమని, రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. కుటుంబాల్లో గొప్ప రక్షణతో నింపండి ప్రభువా. ప్రార్థించేటువంటి వారిగా మా అందరినీ దయచేసి ప్రార్థన ద్వారా పరిశుద్ధతలోకి నడిపించమని, నీ వాక్యము ద్వారా నేను ప్రకటించే వారిగా మనం నడిపించమని, ప్రతి విషయాల్లో తోడుగా ఉండమని, నేను ఇక్కడున్న ప్రతి ఒక్కరిని నాయన తండ్రి మూల స్తంభాల వలె తండ్రి నీ నామ మహిమార్థమైన పాత్రలో ఇక్కడున్న ప్రతి ఒక్కరిని దయచేయమని, ఆయన బలపరచమని, ఈ గ్రామాన్ని దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి కూడి ఉన్న మనకును సకల లోక పరిశుద్ధులకును సదా తోడైన రాకడ పర్యంతం వరకు నడిపించును గాక, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేశ్వర రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభేశ్వరముకి సంపూర్ణ విజయం కలును గాక, సాతాన క్రియలకంత నాశనం కలును గాక, యేసు నామముకే జయము కలును గాక, ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవుని యొక్క సన్నిధి మీ కుటుంబం మీదకి దిగి వచ్చును గాక. దేవుని యొక్క గొప్ప రక్షణ మీ కుటుంబాల మీదకి వచ్చును గాక. దేవుని యొక్క ప్రణాళిక మీ మీదకి వచ్చును గాక. సిలువను గుర్చినటువంటి వార్త ప్రపంచాన్ని కదిలించును గాక. సిలువను గుర్చినటువంటి వార్త దేశాల్లో, రాష్ట్రాల్లో, దేశ అధికారులు, రాష్ట్ర అధికారులు, ప్రపంచాన్ని, సమస్త న్యూస్ ఛానల్స్ లో, సమస్త మానవాళి యొక్క హృదయ ఆలోచనలు కూడా కదిలించును గాక. సమస్త మానవాళి అందరూ కూడా నిదానించి సిలువను గుర్చిన వార్తను తెలుసుకొందురు గాక, ఆమేన్ 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 ఆమేన్. వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. చాలా సంతోషం మీ అందరితో కూడా ఈ మధ్యాహ్న కాల సమయం అంతా దేవుని యొక్క వర్తమాన్ని పంచుకున్నందుకు ప్రతి ఒక్కరికండి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పొద్దుగాల